హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. స్టేషన్ గన్పూర్ ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ సుపరిచితుడయ్యాడు. అంతేకాదు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అనేక కేసులను కూడా మోస్తా ఉన్నాడు. ఒక సర్పంచ్గా, ఒక రైతుగా, ఒక డైరీ ఫామ్ ఓనర్గా, ఈరోజు ఒక చిన్నపాటి న్యూస్ ఛానల్కి సంబంధించిన ఒక వ్యవస్థను కూడా స్థాపించి ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్గా కనబడతా ఉన్నాడు. అసలు ఎందుకు ఈ సైలెన్స్ గల కారణాలు ఏంటి? ఈ సైలెన్స్ వెనుక నిజంగా ఒక వైలెన్స్ దాగుందా? వీటన్నిటికి సంబంధించి తెలుసుకుందాం. మనతో పాటుగా శ్రీపత్పల్లి మాజీ సర్పంచ్, స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ అండ్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కాసిరెడ్డి మనోజ్ రెడ్డి గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? అంతా ఫైన్, బాగుందండి. మనోజ్ రెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్. అట్లాంటి ఫైర్ బ్రాండ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో కనిపిస్తలేడు. ఎందుకు? అంటే కొంతకాలంగా అంటే ఎంతకాలంగా? గత 3-4 నెలల నుంచి అసలు కనిపిస్తుంది. 3-4 నెలల నుంచి అంటే 3-4 నెలల క్రితం ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. కేసులు అయినాయి, దాని తర్వాత శిక్షలు అయినాయి, జైలు జీవితం ఇవన్నీ గడపాల్సి వచ్చింది. దాని తర్వాత ఇలాంటి పరిణామాల తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు, అంటే దూరంగా ఉన్నట్టు ఏం కాదు. కాకపోతే ఏంటంటే నాకు ఈ మధ్యనే పిల్లలైనరు, వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోయినాం. అంతనే ఎలక్షన్స్ వచ్చింది. ఎలక్షన్స్ రావడం చేయబట్టి ఎవరికి టైం పెట్టలేకపోయినాం. కాబట్టి ఈరోజు అంతే తప్పించి వేరే కారణాలు ఏం లేవు. బట్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీరు నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీలో మనోజ్ రెడ్డి లేకుండా ఏ ప్రోగ్రామ్స్ ఉండవు. అట్లాంటిది ఈ మధ్యకాలంలో అసలు నియోజకవర్గంలో జరుగుతున్న బీఆర్ఎస్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా మనోజ్ రెడ్డి కనిపిస్తలేడు. ఎందుకు కనిపించట్లేదండి? ప్రెస్ మీట్లు ఉన్నప్పుడు కంపల్సరీ అటెండ్ అవుతున్నా. నేను కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు, ఎఫిషియెంట్ నాయకులు ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, అదేవిధంగా జిల్లాలో కూడా ఉన్నారు, మండలంలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. జస్ట్ ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ అన్నది కావాలి. ఇంతవరకు మేము బ్రేక్ లేకుండా పనిచేసినాం, ఇప్పుడు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నాం అంతే తప్పించి ఏ ఇంపార్టెంట్ మీటింగ్ అయినా, మన కేసీఆర్ గారి సభ అయినా కూడా ఎట్లా అటెండ్ అయినాం, దాని కార్యకర్తలను ఎట్లా ఉత్సాహపరిచినాం, మీరు డ్యాన్సులు చేసి పాటలు పాడి ప్రతి ఒక్కటి చాలా ఎంకరేజింగ్మెంట్గా చేసినాం కార్యకర్తలకైనా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా పార్టీ మా అధికారంలో లేదు, ప్లస్ ఎక్కువ పనేం ఉండదు. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి, ప్రజల తరఫున ఏం చేయాలి, ఒక ఛానల్ అంటే ఒక మనిషిని తొక్కితే పాతాళానికి పోవద్దు, ఆ పాతాళానికి దొక్కాలనుకున్న వ్యక్తి ఆకాశానికి ఎగురితే ఎట్లుంటుంది అని చెప్పడానికి కోసం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కేఎంఆర్ ఛానల్ స్టార్ట్ చేసినాం. ప్రజల వైపునే ఉంటున్నాం, ప్రతిరోజు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాం. ఏ సమస్య ఉన్నా కూడా కేఎంఆర్ ఛానల్కి ఫోన్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే నేను ఒక వ్యక్తిని, ఇప్పుడు ఏంటంటే ఒక సంస్థను అయిపోయినా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కేఎంఆర్ ఛానల్కి, మా ప్రాంతం వారందరూ కూడా సమస్యలు ఉండేది కేఎంఆర్ ఛానల్కి కాల్ చేస్తున్నారు. ఇలా నేను చేయాల్సిన పని అంటే ఒక ఎడ్యుకేటెడ్గా చేయాల్సిన పని నేను చేస్తున్నాననే సంతోషం నాకుంది. అదేవిధంగా పాడి రైతుల కోసం డైరీ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు రాజకీయాల్లో ఉండి కొంచెం బిజీగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నాం, అంటే రైతులకు సూచనలు ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరు చదువుకునే విద్యార్థులకైనా కూడా ఏ కాలేజీలో జాయిన్ కావాలి ఏందని చాలా డౌట్స్ ఉన్నాయి, చాలామంది అడుగుతున్నారు. వారి కోసం అని చెప్పి మనం పిల్లలకు ఏం చేయలేదు, పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ అని పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 2-3 నెలలు అదే మాకు ఆ పని చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సమయం అన్నది రాజకీయంలో మీరు అన్నట్టు కొంచెం తగ్గించుకున్న విషయం వాస్తవమే, కానీ రాజకీయాలను వదిలేసి అయితే ఎవరికో భయపడి అయితే పారిపోయిన కథలు అయితే లేవు. బట్ ఇప్పుడు మీరు అన్నారు, మాటల్లో మాట వచ్చింది కనుక అడుగుతా ఉన్నా. ఈ ఛానల్ని అడ్డం పెట్టుకునే స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీయర్ని టార్గెట్ చేసిండు మనోజ్ రెడ్డి. ఈ టార్గెట్ వల్లనే మనోజ్ రెడ్డి పైన కేసులు అయినాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కడియం శ్రీయర్ గారిని ఛానల్ అడ్డు పెట్టుకొని మేము చేయాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ మాట్లాడినా, అంటే స్పీచ్లలో మాట్లాడినా, స్టేజ్ల మీద మాట్లాడినా, మాట్లాడినా వాళ్ళను విమర్శించడం తప్పదు. అది ఎందుకంటే మా పార్టీలో ఉండి, మా పార్టీలో గెలిచి, మా పార్టీలో అన్ని విధాలుగా కష్టం, అంటే మా కార్యకర్తల కష్టము, మా కార్యకర్తల రక్తంతో గెలిచినటువంటి వ్యక్తి కడియం శ్రీయర్ గారు. వారిని గెలిపించుకున్నాం కదా, గెలిపించుకున్న తర్వాత మాకెంతో ఉపయోగపడతారనుకున్నాం. వారి స్వార్థం కోసం వారి పార్టీ మారి
వారి బిడ్డ భవిష్యత్తు కోసం వారి పార్టీ మారినప్పుడు వారిని విమర్శించడం తప్ప. వారిని విమర్శించడం ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో, ఏదో ఛానల్ ఉందని కాదు, ఫేస్బుక్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉన్నది, ఈ ప్లస్ పబ్లిక్ మీటింగ్స్లలో మాట్లాడుతుంటాం, ప్రతి దగ్గర మాట్లాడుతుంటాం. సరే, ఇది నేను ప్రశ్నించుడే పెద్ద తప్పు అన్నట్టుగా చిత్రీకరిస్తుంది. చాలా మంది ప్రశ్నిస్తారు మనోజ్ రెడ్డి గారు, కానీ ప్రశ్నించే గొంతుకల్లో మీరు ఒక పాట పాడారు. ఆ పాటే మీరు జైలుకు పోవడానికి కారణం అని చెప్పేసి నియోజకవర్గంలో అనుకుంటున్నారు చాలా మంది. ఏం పాట పాడినాం? వాస్తవమే. అయితే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్కటి ఉంటుందండి, మనం అప్డేట్ కావాలి. నేను బాగా మాట్లాడే స్పీచ్ ఇదివరకు ఎవరు మాట్లాడకపోయేది. నన్ను చూసి చాలా మంది, నా తమ్ముళ్ళే కావచ్చు, పార్టీ కార్యకర్తలే కావచ్చు, నాయకులే కావచ్చు, నా పై స్థాయిలో ఉన్న నాయకులు కూడా అదే స్టైల్ని అనుసరిస్తుండ్రు, అదే స్టైల్లో మాట్లాడుతుండ్రు. అది అయిపోయింది. మాటలు అన్నది ఒకప్పుడు హిట్ అయిపోయింది. దాని తర్వాత నేను అప్డేట్ కావాలి కదా. ఇప్పుడు నీకు అప్డేట్ కావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? కార్యకర్తలను ఆకట్టుకోవడానికి, కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనం అవసరం ఉంటే డ్యాన్సులు చేయాలి, అవసరం ఉంటే పాటలు పాడాలి, వాళ్ళకు రీచ్ కావాలి, మెసేజ్ అన్నది రీచ్ కావాలి. ఉత్సాహపరచాలన్నప్పుడు ఒక పాట మీద డ్యాన్స్ చేయని అంటారు. డ్యాన్స్ చేయక తప్పదు. కార్యకర్తలు అడిగినప్పుడు మనం డ్యాన్స్ చేయక తప్పదు. పాట పాడు అంటే, పాట అంటే విప్లవ పాటలు ఎన్ని లేవు అంటే, కార్యకర్తలను చైతన్యవంతం చేయడానికి, వాళ్ళను ఉత్సాహపరచడానికి, వారికి కరెక్ట్ మీనింగ్ అర్థం అవ్వడానికి అది పాట రూపకంలో నేను పాడినా. నన్ను నేను అప్డేట్ చేసుకున్నా అంతే. అంటే మాటలే కాదు, పాటల రూపకంలో కూడా మనం ప్రజలకు చెప్తాము, వాళ్ళకి కనెక్ట్ అవుతాం. మనల్ని మోసం చేసింది ఎట్లా, మన కేసీఆర్ గారు వీరికి ఏం తక్కువ చేశారు అని ఒక చిన్న పాట పాడడం జరిగింది. అదే నేను దానిలో పాట అనరు, జస్ట్ 4 ఫేజ్లను ఓ పాటలాగా చేసినాం అంతే. ఏం తక్కువ చేసిండ్రయ్యా కేసీఆర్ గారు నీకు? ఒకసారి పిలిచి వేరే పార్టీ నుంచి వస్తే ఎంపీగా చేశారు, దాని తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీని చేశారు, దాని తర్వాత మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు, దాని తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా చేశారు, దాని తర్వాత మీ కూతురుకు టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారు. వారు మీకు చెయ్యంది ఏంటి అని నేను అడిగిన ప్రశ్న. ఏం తక్కువ చేసిండ్రయ్యా కేసీఆర్ నీకు అనే పాట, అది పాడిన విషయం వాస్తవమే. ఆ పాట తర్వాత నా మీద కేసులు అవ్వడం కూడా వాస్తవమే. ఒకసారి పాడినందుకు, చెల్లుపూర్లో పాడినందుకు వార్నింగ్లు వచ్చినాయి, నెక్స్ట్ రఘునాథ్ పిల్ల వాడినందుకు కేసులు అయినాయి. ఇది వాస్తవం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీ మీద కేసులు అయినాయి కదా, అవును. ఈ కేసులకు సంబంధించి అసలు కేసులు ఎందుకైనాయి? ఫస్ట్ థింగ్, ఈ కేసులు ఎందుకైనాయో మీరు ఆన్సర్ చెప్తే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. కేసులు అన్నాయి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి. ప్రతిపక్షంలో బలమైన గొంతుగా మనం మాట్లాడినప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, ఎదుటివాడు ఎంత బలమైనటువంటి మీకు తెలియదు ఏం కాదు. కడియం శ్రీహరి గారు ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. అది ప్రతిపక్షంలో ఉన్నా, స్వపక్షంలో ఉన్నా, రాష్ట్రంలోనే ఒక బలమైన నాయకుడు కడియం శ్రీహరి గారు. బలమైన నాయకుడు అని ఎందుకంటున్నా అంటే, తెలివితేటలు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నారు, అదేవిధంగా సామాజిక వర్గం కూడా వారికి తోడ్పడుతుంది. అర్థమైందా అండి? ఇవన్నీ ఇట్లలో కూడా ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరు లేరు. అదేవిధంగా వారంత అనుభవం ఏ మంత్రికి లేదు. అట్లున్నారు కాబట్టి అట్లాంటి నాయకుడితో కొట్లాడాలంటే పెద్ద పెద్ద నాయకులు కూడా కొంచెం ఆచి చూచి వ్యవహరిస్తారు, కొంచెం ఇది చేస్తారు. కానీ నా స్టైల్ ఏంటంటే, టార్గెట్ అండ్ మై ఫోకస్ ఎప్పుడు తప్పదు అన్నట్టు. తప్పకుండా తప్పు చేసిందంటే అది పెద్దోడైనా కావచ్చు, చిన్నోడైనా కావచ్చు, ఎవరినైనా కావచ్చు, ప్రశ్నించుడు అన్నది నా తత్వం. అలా జరిగినప్పుడు కేసులు పెడతారు, కామన్గా పెడతారు. పెట్టిన కేసులలో అధికారంలో ఉంటే ఒకలా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే వీడు అరే వీడిని ఈ కేసు దీని మీద పెట్టలేం కదా అని ఎత్తుకుతుంటారు అన్నట్టు. వీడు ఎక్కడైనా తప్పులు చేసిందా, ఏం చేసిండు, ఎక్కడన్నా చేసిండా, ఎన్నిసార్లు ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎతికినా కూడా ఎక్కడ దొరకలేదు. దొరకకుండా పొయ్యి నేను ఒక 5 సంవత్సరాల క్రితం అమ్మిన భూమి వాళ్ళ దగ్గరికి పొయ్యి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతోటి వీడియో చేయించి, అంటే ఒక మనిషిని తన డైరెక్ట్గా ఏం చేయలేని పరిస్థితిలో, అంటే ఒక క్యారెక్టర్ ఉన్న పర్సన్ని ఆ క్యారెక్టర్ చంపితే సరిపోతుంది కదా అన్నట్టు ప్రవర్తించిండ్రు. అది స్టేషన్ గన్పూర్లో మూమాటిగా క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది, అది ఆ విధంగానే నన్ను కిల్ చేయాలని చెప్పి చూసారు. అంత తప్పించి ఇంకా వీళ్ళు చేసేది ఏం లేదు. ఒక విషయం వాస్తవం ఏంటంటే, నేను రాజకీయాలకు వచ్చి సంపాదించింది ఏం లేదు. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ స్టేషన్ గన్పూర్లో ప్రతి ఒక్కరు తెలుసు, చిల్పూర్ మండలంలో తెలుసు, మా శ్రీపతిపల్లి గ్రామంలో తెలుసు. నేను రాజకీయాలకు వచ్చి ఒక్కొక్కడు డబ్బులు సంపాదించుకుంటాడు. డొక్కు స్కూటర్ మీద వచ్చినోడు ఈ రోజు ఎట్లున్నారు అన్నది మీరు అందరు చూడొచ్చు. నేను 60 ఎకరాల భూమిని అమ్ముకున్నాండి, 30 ప్లాట్లు అమ్ముకున్న సిటీలో. రాజకీయాలలోకి వచ్చి ప్రతి ఒక్కరు సంపాదిస్తాడు. మరి నేను ఆస్తులు పడగొట్టుకున్నాని నేను ఏమైనా అవినీతి పరుని అయితేనా? ఇక్కడ చిన్న మచ్చ లేకుండా ఉన్న నన్ను
నా కుటుంబాన్ని. ఇవాళ ఈ రాజకీయం అనే ఒక రాక్షసి, ఈ రాజకీయ నాయకులు వారికి ఉన్న సహజ బుద్ధితో, వాళ్ళకున్న కుళ్ళు కుతంత్రాలతో, ఈ కుయుక్తులతో నా మీద అన్ని ప్రయత్నాలు చేశారు. వారు సామ వేద దండోపాయాలన్నీ చేశారు. ప్లస్ నా చుట్టూ ఉన్న వాళ్ళని భయపట్టించుడు, భయభ్రాంతులను చేసుడు, పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిస్తామని చెప్పుడు, ఇలాంటివన్నీ చేసింది అనుకోండి. చేసినప్పుడు ఏం జరుగుతుందండి? రాజకీయ వ్యవస్థలు ఇట్లాంటి పద్ధతులు కరెక్టా? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఇట్లాంటివి ఏమైనా చేసినామా? చిల్లర చేష్టలు. అధికారం ఉన్నది కదా అని చెప్పి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా మీదకి ఒకటి దాడి చేస్తాడు, నేను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో లేను. అరే వాడు నా మీదకి దాడి చేసిండని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతాను. ఆ కేసు తీసుకోరు. అర్థమైందా అండి? ఎవరైతే దాడి చేయిస్తారో వాళ్ళు వీడియోలు పెడతారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ని చూసి సుమోటుగా కేసు తీసుకోవాలి. జనాలు గొడ్డలు ఎందుకు పట్టుకున్నారు, కర్రలు ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి కేసు తీసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది సోషల్ మీడియాలో అని చెప్పి. అంతే తప్పించి నేను ఒక రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడిని ఒక చిన్న విమర్శ చేసినందుకే కేసులు పెడతా సోషల్ మీడియాలో, ఇట్లా మాట్లాడుతాండు, ఇట్లా చేస్తాండు, ఇట్లా ఛానల్ పరంగా పెడుతుండు అన్నప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు మరి లా అండ్ ఆర్డర్ని కాపాడాలన్నప్పుడు వీటి మీద కేసులు కావాలి కదా. ఫస్ట్ నేననే కాదు, ఏ రైతు అయినా కూడా చాలా వరకు ఇవాళ కూడా కాల్స్ వచ్చినాయి, ఇవాళ మార్నింగ్ కూడా కాల్ వచ్చింది. నా భూమి వాడు నా భూమి దున్నుకుంటుండు, నాకు రక్షణ లేదు, మాకు ఏమైనా చేయండి అని. అరే ఏమున్నది, ఆ పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టరాదంటే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే ఏమున్నది? వారు అధికార పక్షం సపోర్ట్ ఉన్నది కాబట్టి కేసులు పెట్టరు, కేసు తీసుకోడు. ఇదే జరుగుతుంది, ఇదే సిస్టమ్ జరుగుతుంది. ఈ వ్యవస్థ పోవాలన్న దానికే పోరాటం. నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమన్నా తేడాలు జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ చేయాల్సి, అక్కడ కూడా ఎమ్మెల్యే గారిని పిలిపియాల్సి వచ్చింది. అక్కడ కూడా బాధితులకు న్యాయం జరగకుంటే కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్లాడాలి కదా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అయింది. అరే సమాజం మీద జరుగుతున్న విషయాల మీద కొట్లాడాలంటే అధికార పక్షం ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100% ప్రతి ఒక్క సమస్య మీద పోరాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. ఎక్కడెక్కడ ఒక్కొక్క డేటా అంతా తీస్తున్నాం, ప్రతి ఒక్కటి ఫైల్ అవుతుంది. ఎందుకు వీళ్ళ మీద ఇప్పుడు కోర్టులు ఉన్నాయండి, దేనికైనా కోర్టులలో తప్పు చేసేది ఉంటే నిరూపిస్తారు కదా, కోర్టులలో తప్పులు ఉండేది ఉంటే నిరూపిస్తారు కదా. కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కరెక్ట్ తీసుకోకుంటే కోర్టు, అంతే కదా. ఈ సివిల్ కేసులు ఇవన్నీ కూడా దాన్ని క్రిమినల్ కేసుగా బనాయించి, మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర ఇద్దరు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ అంటే మా దగ్గర సమస్యల మీద వస్తారు. ఎవరో ఇద్దరు కొట్టుకుంటాయి. చరిత్ర చూడండి, ఇది ఎవరో ఒకళ్ళు తిట్టుకుంటారో ఒకళ్ళు కొట్టుతారు. చిన్నది, అసలు అది కేసు కూడా కాదు, అది పిటి కేసు కూడా కావద్దు. కానీ మా కార్యకర్త అని చెప్పి ఆయన మీద కేసు పెడతారు, నా మీద కేసు పెడతారు. ఇది విడ్డూరం ఏంటంటే, నా కార్యకర్త కాబట్టి నా మీద కేసు పెడతారంటే ఇది ప్రపంచంలో చరిత్రలో ఎక్కడన్నా ఉన్నదా? మా ఇంటి దగ్గర అరే మిమ్మల్ని బండబూతులు తిడుతుండని పెద్ద మనిషి సమీక్షంలో చెప్పుకుంటా అంటే నువ్వు అక్కడ కూడా తిడుతుంటే 25-30 ఏళ్ళ యువకుడు ఒక దెబ్బ వేసిండు, కొట్టిండు, ఒక దెబ్బ ఇట్లా అని చెప్పి ఆయన మీదకి ఈయన కుర్చీ పట్టుకొని పోతుంటే అది నెట్టుకునే విషయంలో ఒక దెబ్బ తగిలింది. దానికి దెబ్బ తగిలితే మేము ఇక్కడ ఉన్నాం, మేము ఆపినాం తర్వాత. కానీ కేసు చూడండి వింత ఏంటంటే, మనోజ్ రెడ్డి గ్రామానికి వస్తే కేసు పెడదాం, మనోజ్ రెడ్డి మండలానికి వస్తే కేసు పెడదాం, మనోజ్ రెడ్డి నియోజకవర్గంలో వచ్చి మైక్ పట్టుకుంటే కేసు పెడదాం. ఇది పద్ధతి. అంటే పోరాటం చేస్తే కేసులు అయితే ఉన్నాయని మీరు అంటా ఉన్నారు. కానీ మీ పార్టీలో ఉన్న కొందరు బడా నాయకులు ఏమంటున్నారంటే మనోజ్ రెడ్డి పర్సనల్ కేసులు ఇవన్నీ అని చెప్పేసి అంటున్నారు. ఏ బడా నాయకులు? ఒక్కడే బడా నాయకుడు ఎవరైనా ఉంటే ఒక్కడే ఇద్దరు మొత్తుకుంటా అంటారు. ఆ బడా నాయకుడు వాళ్ళ కింద ఉన్న అనుచరులు, స్వార్థపరులు, రేపు పదవులు కావాలనుకుని ఆలోచించేటోడు, ఇలాంటి వాడు మొత్తుకుంటాడు తప్పించి. ఇప్పుడు ఎంత లేకుంటే మాత్రం ఇప్పుడు కేసీఆర్ గారి దృష్టి దాకా పోయింది. ఇక్కడ మా దగ్గర జరిగింది ఏంది, మనోజ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అన్నది ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి నుంచి పెద్ద ఉన్న కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు, జిల్లా మొత్తం తెలుసు, ఇవాళ రాష్ట్రం మొత్తం తెలుసు మనోజ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అయితే ఈ విషయం పక్కన పెట్టండి. మనోజ్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినరు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పటి వరకు రియాక్ట్ కాలే, ఎవరున్నారు నాయకులు, ఎక్కడెక్కడ ఎట్లా రియాక్ట్ అయినరు అనేది ప్రజలు గమనిస్తున్నారు. గమనిస్తున్న విషయంలో కేటీఆర్ గారికి మెసేజ్ పోయిన తర్వాత, కేటీఆర్ గారు చెప్పిన తర్వాత రియాక్ట్ అయిన నాయకులు, ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అది బాధాకరం. నేను ఏదైతే కొట్లాడినా, పార్టీ కోసం కొట్లాడినా, మా పార్టీలో కడియం సీఆర్ గారికి నాకు పెద్ద వైరుధ్యం ఏం కాదు. హీఈస్ అవర్ ఎక్స్ బాస్. ఆయనతోటి నాకు పర్సనల్ ఏం లేదు, ఆయన మా పాలోళ్ళు ఏం కాదు. పర్సనల్ ఏముంటుందండి, రాజకీయంలో ఏముండదు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారికి మోసం చేసిందన్న కాన్సెప్ట్ తోటి, పార్టీని వంచిపోయిందనే కాన్సెప్ట్ తోటి, స్టేషన్ కనుక ప్రజలను మోసం చేసిపోయినన్న కాన్సెప్ట్ తోటి, మా కష్టం అంతా వృధా నీళ్ల పాలు చేసిందన్న
బాధతోటి మేము వారి మీద రియాక్ట్ కావడం జరిగింది. వారి మీద గట్టిగా రియాక్ట్ అయినాం, అట్లా రియాక్ట్ కాలేదు. ప్లస్ మేము రియాక్ట్ అయినందుకు ఒక బాల్ వేసినప్పుడు అవతలోడు 6 కొట్టాలో 4 కొట్టుడో ఏదో చేస్తారు. అది కామన్ రాజకీయంలో. వారు నా మీద కేసులు పెట్టినందుకు నేను ఏదో భయపడో బాధపడో ఇంకేం లేను. ఎస్, ఇది ఐఐటి అవి కేసులు కాకపోతే వింత, కానీ కేసులు అయినాయి అంటే వింతేం లేదు. ఎందుకంటే కడియం సీఆర్ గారు కేసులు పెడతారని అందరికీ తెలిసిన విషయమే. నేను పరుమార్లు చెప్పినా వారు కేసులు పెడతారు, కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారని ఎన్నో సార్లు చెప్పిన. అదేం కొత్త కాదు. వారు పెట్టకుంటేనే అది వింత, అది వారు కేసు పెట్టకుంటేనే వింత. వారు కేసు పెడితే వింత ఏం కాదు. ప్లస్ వారి మీద మాకు కోపం కూడా ఎట్లాంటివి లేదు. మా ఆట మేము ఆడినాం, వారి ఆట వారు ఆడింది. ఎందుకంటే వారు మమ్మల్ని కంట్రోల్ చేయాలి కదా, మనల్ని బంధించి పెట్టాలి కదా, మనం మళ్ళీ మాట్లాడకుండా చేయాలన్న ఉద్దేశంతో వారి ఆట వారు ఆడేరు. దట్ ఈస్ నాట్ రాంగ్ ఇన్ ఇట్. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే బాహుబలి సినిమాల కట్టప్పలు తిరిగా మా సొంత పార్టీలో కూడా కొంతమంది మోపోయారు. వాడు ఎట్లా మోపోయిందంటే, ఎవరు కట్టప్ప? ఎవరు ఈ కట్టప్ప గురించి ఎందుకు మా కవితక్క చెప్పిందా ఇప్పుడు కట్టప్పల గురించి? కవిత గారే చెప్తున్నారు కదా. గారు చెప్పిన కట్టప్పలు చాలా మంది ఉన్నారు, దానికి తీద్దాం. మీ నియోజకవర్గంలో ఉన్న కట్టప్ప ఎవరు అంటే ప్రతి ఒక్క నాకనే కాదండి, ప్రతి ఒక్క నాయకునికి, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకునికి కట్టప్పలు ఉన్నారు. ఓ మనోజ్ రెడ్డి లాంటి నాయకునికి కట్టప్పలు ఉన్నాడు. గ్రామ స్థాయిలో ఉన్న నాయకునికి కట్టప్పలు ఉంటారు వెనకట. అదే పార్టీలో విత్ ఇన్ బయటి వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే బయట వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. అదే పార్టీలో సొంత పార్టీ శత్రువు ఎంత బలంగా అయినా కొట్లాడగలుగుతాం అనేది నిరూపించినండి. నేను నిరూపించిన, నా స్టేషన్ ప్రజలు నిరూపించారు, మా కార్యకర్తలు, మా సోషల్ మీడియా వారియర్స్ ఇలా పొట్టు కొట్లాడతాను. ఎవరికి భయపడకుండా కొట్లాడతాను. ఎన్ని కేసులైనా మంచిదని కొట్లాడతాను. అదేనండి మనోజ్ రెడ్డి గారు. ఇప్పుడు భయపడి కొట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత భయపెట్టినా కూడా కొట్లాడుతున్నారు మీరు అంటూ ఉన్నారు. కానీ మనోజ్ రెడ్డి భయంతో హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఇది టాక్ నియోజకవర్గంలో. మళ్ళీ నియోజకవర్గానికి పోతే మనోజ్ రెడ్డి పైన కేసులు అవుతాయి, మళ్ళీ మనోజ్ రెడ్డి మళ్ళా జైల్లోకి పోతాడు. 100% నియోజకవర్గంలో అడుగు పెడితే ఇది జరుగుతుంది అనేది స్టేషన్ గన్పూర్ లో ఉన్న టాక్. ఇది అయితే ఇది పెద్ద కామెడీ అండి. ఎందుకంటే మనోజ్ రెడ్డి ఎవరి అయ్యకు భయపడాడు అన్నది అందరికీ తెలుసు. నేను ఏం చేస్తే నాకేమైంది అన్నది నాకు తెలుసు. నా మీద కేసులు అయితే అని నాకు ముందే తెలుసు. నాకు కేటీఆర్ గారు 8 నెలల క్రితం చెప్పారు. అంటే వారికి దగ్గర ఎంత డేటా ఉంటే చెప్పాలి. మొన్న కేసీఆర్ గారు పిలిపించుకున్నప్పుడు కేటీఆర్ గారేమో 8 నెలల క్రితమే చెప్పిండ్రు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నావు అంటే రాష్ట్ర స్థాయిలో నాకు అప్పుడు గుర్తింపు వచ్చింది. ఇలా పనిచేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నీ మీద కేసులు అయితే తప్పదని అప్పుడే అందరు అడ్వకేట్లను పరిచయం చేసిండ్రు, లీగల్ టీమ్ని. అంటే చూడండి, నా గురించి నా నాయకుడు ఎట్లా ఆలోచించిండు అన్నది చాలా సంతోషమైన విషయం. మొన్న కేసులు అయినాయి అన్నట్టే, వారు అన్నట్టే జైలుకు పోవడం జరిగేది. అన్నయ్య కేసీఆర్ గారిని కలవడానికి పోయినాం. కేసీఆర్ గారు పిలిపించుకున్న తర్వాత వారి దగ్గర పోయిన తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ ఫర్ యూ, డోంట్ వరీ, నువ్వు బాధపడకు, నీకు నేనున్నా నీ కోసం అని చెప్పిన తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, నీ మీద కేసులు అయినాయి ఇంకా అవుతాయి. ఈ వాట వండర్ చూడండి, నీ మీద కేసులు అయినాయి ఇంకా అవుతాయి, డోంట్ వర్రీ, ఐఎమ్ విత్ యూ అన్నారు. అంటే వాటిని ఎదుర్కోవడానికి మనోజ్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. 100%, 200%. కేసులకు ఇప్పుడు నన్ను కేసులు నా మీద కావద్దు అనుకుంటే నాకు ఒక్క సెటిల్మెంట్ అండి. ఇలా పార్టీని వదిలిపెట్టి పోయిన వాళ్ళంతా పిరికి పందలు, పార్టీలో ఇంకా ఉండి కొట్లాడిన వాళ్ళందరే మగవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే నాకు అందరికంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏది కాంగ్రెస్ పార్టీలో. మీకు తెలియంది కాదు, ప్రజలకు తెలియంది కాదు, నన్ను చూస్తున్న వాళ్ళందరికీ తెలియంది కాదు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడతా, ఎవరిని అయ్యకు భయపడే సమస్య ఉండదు, పోరాడే తత్వం మాది. ఈ కేసులు అయితే దాంట్లో అయితే మొన్న కాంప్రమైజ్ అయ్యేది ఉంటే నా మీద కేసే కాదు. ఇక మీరు రాసి పెట్టుకోండి. కాంప్రమైజ్ కాడు, కాంప్రమైజ్ కాడు కాబట్టి కేసులు అవుతాయి. కాంప్రమైజ్ అయ్యేటోని దగ్గర కేసులు ఏంటంటే ఎన్ని కేసులు వచ్చినా మనోజ్ రెడ్డి కాంప్రమైజ్ కాడు. ఎన్ని కేసులైనా రానియండి, కాంప్రమైజ్ ఎందుకు అవుతామండి? కాంప్రమైజ్ ఎందుకు కావాలి? ఇప్పుడు నాకు నువ్వు కాంప్రమైజ్గా నీకేం కావాలో ఇస్తాం, నీకు టికెట్ ఇస్తాం, నీకు ఆ టికెట్ ఇస్తాం, ఈ టికెట్ ఇస్తాం, అల్లం ఇస్తాం, బెల్లం ఇస్తాం అని చెప్పి చాలా చెప్పింది. అవి పక్కన పెట్టండి. రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు కూడా ఏ హోదాలో నన్ను ఏ హోదాలో అయితే కావాలో ఆ హోదాలో, మంచి హోదాలో పెడతాం. ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, లేకుంటే ఏదైనా దేవస్థానం చైర్మన్ చేస్తాం, లేదంటే కాంగ్రెస్ డిస్టిక్ ప్రెసిడెంట్ చేస్తాం అనే మాటలు కూడా వచ్చినాయి. కానీ అట్లాంటి వాటికి లాలూచి పడే వ్యక్తి మనోజ్ రెడ్డి కాడు, వ్యక్తిత్వం అమ్ముకునే వ్యక్తి మనోజ్ రెడ్డి కాడు. నేను పుట్టిన పుట్టుక అట్లాంటిది,
దాని గుణాలు అట్లాంటివి, దాని క్వాలిటీస్ అట్లాంటివి, నా క్యాలబర్ అట్లాంటిది, నా కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ అట్లాంటిది. నేను నాయకుడిని ఇష్టపడితే నాయకుడిని కాపాడుకోవడానికి ముందుండి ఒక సైనికునిలాగా. యుద్ధంలో సైనికుడు ఏమవుతుందండి, నాయకుని మీద బాణం వస్తుందంటే రాజును కాపాడుకోవడానికి సైనికుడు ముందు పడతాడు. అట్లాంటిది ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల కోసం ఈ కార్యకర్త ముందు పడతాడు, దానిలో డౌటే లేదు. ఇది మనోజ్ రెడ్డి తత్వం. ఓకే, కొద్దిసేపు నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే సింగపురం ఇంద్ర అనేటువంటి క్యాండిడేట్ మీకు తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ కష్ట స్థాయిలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గంలో చాలా ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేసింది. అవును, ఉన్నటువంటి మండలాల్లో తిరగడము, నియోజకవర్గ స్థాయిలో మీటింగ్స్ పెట్టడము, పార్టీ క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. అవునండి. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక ఫ్లైట్ వేసుకొని, జెట్ ఫ్లైట్ వేసుకొని కడియం శ్రేరి ల్యాండింగ్ అయింది. ఇప్పుడు ఆ గ్రౌండ్ అంతా కూడా ఆక్యుపై చేసిండు. ఆక్యుపై చేసిన గ్రౌండ్ లో సింగపురం ఇందిరా అనేటువంటి వ్యక్తికి సంబంధించిన ఫ్లైట్ ఉందా, ఊడిందా నియోజకవర్గంలో? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలో కడియం శ్రీహరి గారు, రాజయ్య గారు, ఇందిరా గారు, ఈ ముగ్గురిట్లో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురిట్లో మీరు ఒక చిన్న ఇందిరా గారి గురించి ఒక చిన్న మాట చెప్తున్నాను. కడియం శ్రీహరి గారు, రాజయ్య గారు డి అంటే డి అని కొట్లాడుకుంటే ఓకే, సమబుజ్జిలే. ఇందిరా గారితో కొట్లాటలో తృతిలో తప్పించుకున్నారు కడియం శ్రీహరి గారు. ఒక మహిళ, ఇందిరా గారు ఒక మహిళ, అది కూడా భర్త చనిపోయినటువంటి మహిళ. ఆమె ఒక ఎంటర్ప్రెన్యూర్గానే సక్సెస్ అయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఈ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ లేడీ. రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చుడు అన్నదే మొదటి అచీవ్మెంట్. గెలుచుడు తర్వాత సంగతి, టికెట్ వచ్చుడు అన్నదే ఈ పార్టీలో పెద్ద విషయం. అలాంటిది టికెట్ తెచ్చుకున్నా, ఎందరో మహామహాలు నన్ను కాదని చెప్పి. అదేవిధంగా పార్టీని 10 సంవత్సరాలు కాపాడుకుంది. ఖర్చులకైనా దేనికైనా పార్టీ కార్యకర్తలకైనా ఒక నాయకురాలుగా ఆమె ముందుండి నడిపించింది పార్టీని. అర్థమైందండి? అంటే ఇప్పుడు వరంగల్ జిల్లాలో కూడా మీరు చూడండి, ఏ మహిళా నాయకురాలైనా కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, సింగపురం ఇందిరా గారు షీఈ్ ఎ డైనమిక్ లేడీ, నో డౌట్ అబౌట్ ఇట్. షీఈ్ ఎ డైనమిక్ లేడీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఆమె ఎన్నటికన్నా రాజకీయంలో సక్సెస్ కావాలని మనసా వాచా కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో షీ ఈజ్ ద డైనమిక్ లేడీ ఆన్ రికార్డ్ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకురాలు అంటే మహిళా నాయకురాలలో ఈమె చాలా గ్రేటు. ఈమెకే 100 మార్కులు వేయాలి ఫస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఏ నాయకురాలైనా కూడా ఉత్తగా వచ్చిందంటే వెనక భర్త సపోర్ట్ ఉంటుంది, మొత్తం భర్త సపోర్ట్ ఉంటుంది, లేదా తండ్రి సపోర్ట్ ఉంటుంది, లేదా కొడుకు సపోర్ట్ ఉంటుంది, లేదా మామయ్యే రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళే రాజకీయ నాయకులలో రాణిస్తారు. కానీ ఇందిరా గారికి ఏం సపోర్ట్ ఉందండి? కొడుకు సపోర్ట్ ఉందా? లేకుంటే భర్త లేనే లేడా? తండ్రి లేనే లేడా? తండ్రి సపోర్ట్ లేదు. ఇక్కడ కొట్లాడింది బీఆర్ఎస్ అధికార పార్టీతో కొట్లాడి తృప్తిలో 3,000-4,000 ఓట్లతో ఓడిపోయారు. అంటే షీఈ్ డైనమికా కాదా చెప్పండి? అలాంటి మహిళలను మనం గుర్తించాలి. వారు ఎప్పుడు ఎలక్షన్స్లో ఉన్నా కూడా వాళ్ళని ఆదరించాలి. నాకు పార్టీతోటి సంబంధం లేకుండా ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే నేను ఈ పార్టీలు ఉండి ఆ పార్టీ కానీ కాదు, ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గుర్తించండి. ఆమె ఎదిగిన విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోండి. అరే రాజయ్య గారు దురంధరుడు, ఒక మాజీ డిప్యూటీ సీఎం. రాజయ్య గారితో కొట్లాడిన మహిళ, కడియం శ్రీహరి గారితో కొట్లాడిన మహిళ. వీరు ఇద్దరితో కొట్లాడిన వాళ్ళు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఒక ఇందిరా గారు తప్పించి ఎవరు లేరు. షీఈ్ ఎ డైనమిక్. ఆమె గురించి మంచి అభిప్రాయమే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసులు పెడదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు నా ఫస్ట్ కాల్ ఇందిరా గారికి పోయింది. ఇట్లా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అంతా పోలీస్ స్టేషన్ రమ్మన్నారు, ఏదో ఒత్తిడి చేసి. మా ప్రభుత్వం అధికారం లేదు కదా, అవతలోడు ఒక 4 లక్షలు 5 లక్షలు ఆఫర్ మాట్లాడుకున్నారు. ఒక సిఐ దగ్గర ఒక ఎస్ఐ దగ్గర మాట్లాడుకున్నారు, సెటిల్మెంట్ అయిపోయింది. మనోజ్ రెడ్డి దగ్గర ఇది చేద్దాం, ఇట్లా చేద్దాం, మనోజ్ రెడ్డితో ఇట్లా చేద్దాం, అధికారం లేడు కదా అనుకున్నారు. నా పార్టీలో పల్లరాజేశ్వరరెడ్డి గారికి ఫోన్ చేసిన, రాజయ్య గారికి ఫోన్ చేసిన, వాళ్ళు రియాక్ట్ అయినప్పటికీ కూడా పని అక్కడ అయితలేదు. పోలీస్ స్టేషన్లో ఎవరు మాట వింటలేడు. వినకుండేది ఉంటే టక్కున ఇందిరా గారికి ఫోన్ చేసి, మేడం నమస్తే, నేను పలానా పర్సన్ని సో అండ్ సో, ఇవాళ ఓపెన్గా చెప్తున్నా, ప్రజలందరికీ తెలవాలన్నట్టు చెప్తున్నా, నేను సో అండ్ సో, నేను ఏందో మీకు తెలుసు,
ఇక్కడ తప్పుడు కేసులు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పిన తర్వాత ఎంబడే ఇందిరా గారు సదరు ఎస్ఐ గారికి ఫోన్ చేసి మనోజ్ రెడ్డి ఈజ్ మై ఫ్యామిలీ అన్నది. ఒకటే మాట. అదేంది మేడం ఆయన వేరే పార్టీ మీరు వేరే పార్టీ అంటే, ఒకప్పుడు వారు మా పార్టీలే ఉండే. నేను కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టినప్పుడు మొదటిసారి వాళ్ళ ఇంట్లోనే భోంచేసినాయని నేను ఎక్కడ చేయలేదు, ఫస్ట్ టైం వారింట్లోనే భోంచేసిన అని చెప్పి, అంటే ఒక్కరోజు ముద్ద పెట్టినందుకే నా మీద ఇంత. నేను వారికి ఈ ఎలక్షన్స్లో నేను చేయలేదు, వారికి అగ్నెస్టే చేసిన. వారికి అగ్నెస్ట్ చేసినప్పటికి మనకు అగ్నెస్ట్ చేసిన మేడం అని వారి కార్యకర్తలు అందరూ అన్నారు, అక్కడ ఉన్న ఎస్ఐ గారు అన్నారు, అందరు అన్నా కూడా లేదు వారి కుటుంబం మంచిది, వారు మంచోరు, వారి గురించి అందరికీ తెలుసు కాన్స్టిట్యున్సీలో. మీరు అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉంటే మాకు రేపు మన పార్టీకి నష్టం వస్తుంది, అందరికీ నష్టం వస్తుంది, ఇమీడియట్ అట్లాంటి పిచ్చి పిచ్చి చేయొద్దని చెప్పేసి. సో అపోజిషన్ పార్టీ లీడర్ నేను, ఆమెకు నేను ఎలక్షన్లో చెయ్యనటువంటి లీడర్ నేను, ఆమెను వేదికలలో మాటలు అన్నటువంటి లీడర్ నేను, నన్ను కూడా కాపాడింది ఇందిరమ్మ అంటే ఇక ఆమెను ఏమనాలబ్బా, అమ్మ కాదా? అంతేనా కాదా? అవును, దట్ ఈజ్ ఇందిరా అండి. మీరంతా చెప్పారు, ఇందిరా గురించి గొప్పగానే చెప్పారు, మాట్లాడారు. కానీ బట్ నేను అనేది ఏంటి అని అంటే, కమ్ టు ద పాయింట్కి వస్తే ఇప్పుడు ఏంది అసలు ఇందిరా పరిస్థితి ఏంది స్టేషన్ కనుపూర్లో అనేది? ఏం కాదండి, ఇందిరా పరిస్థితి ఏమవుతుందండి. ఇప్పుడు కడియం శ్రీహరి అని అంటే ఒక చిన్న విషయం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఏమైపోయిందంటే, నాకు తెలుసు ఇందిరా గారికి ఇట్లాంటి ముందే ఇవన్నీ కొంచెం నాకు అనాలిసిస్ బాగుంటుందండి, నేను ముందే ఊహించగలను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడిని, కాంగ్రెస్ పార్టీ రక్తం నాదని పెరిగినోడిని. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ని ఎవరైనా విమర్శిస్తే నాకు కూడా కొద్దిగా బాధ అవుతుంటుంది, ఎందుకంటే అదే తల్లిపాలు దాగి పెరిగినోడిని కాబట్టి కొద్దిగా మమకారం ఉంటుంది. అది నా పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఇట్లా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి చీకొట్టి పదవుల కోసం ఆశపడి ఇలా ఉరికి రచ్చి దీంట్లో జాయిన్ కాలే. నా ప్రజల కోరిక మేరకు నా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్ చేద్దామన్నప్పుడు, అప్పుడు వాళ్ళందరి ప్రేమ ఆప్యాయతలు చూసి నా పార్టీ వాళ్ళు కూడా, మన అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీలో బీఆర్ఎస్ ఉండి ఇంత హవాలా కూడా ప్రజలు మిమ్మల్ని కోరుకుంటారు, మీకు ఏకగ్రీవంగా వాళ్ళు ఇస్తాను రండి అని చెప్పి అన్నప్పుడు తప్పక వచ్చిన, అంతేగాని ఇష్టంగా లేక కాదు. ఇందిరా గారికి ఇక జరిగింది ఏంటంటే, మొదటిగా రేవంత్ రెడ్డి గారు చేయబట్టి నష్టం జరుగుతుంది. తెలుగుదేశం బ్యాచ్ అంతా ఒకటండి, కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఒకటి, కల్తీ కాంగ్రెస్ అంత ఒకవైపు ఉంది, ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఒకవైపు. పాపం ఏమో ఒరిజినల్ కాంగ్రెస్ కాబట్టి కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి తెలుగుదేశం నాయకులను వరంగల్లో ఎంకరేజ్ చేస్తారు. మీరు పేర్లు మీకు అందరికీ తెలిసే అనుకుంటా, ఇప్పుడు ఉన్న నాయకులందరూ సోకాళ్ళంతా. ఎలక్షన్స్ ముందే నేను డిసైడ్, ఇందిరా గారు గెలవద్దన్నదే వారి ఎజెండా. ఎందుకంటే ఇందిరా గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దగ్గర, చాలామంది నాయకులు చాలామంది పాత కాంగ్రెస్ వాళ్ళందరికీ ఇందిరా గారి దగ్గర కాబట్టి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీటింగ్లు మీరు చూసేది ఉంటే మీరు గమనిస్తారు. నేను కూడా ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారా అని కారు బయట పెట్టుకొని వచ్చిన, నేను బీఆర్ఎస్లో వండుకుంటూ అట్లా పోతుంటున్నా, అసలు ఏం మాట్లాడు ఏందని మేము అబ్జర్వ్ చేస్తాం కదా. చేసినప్పుడు ఇందిరా గారి మీటింగ్లో ఇందిరా గారి గెలుపు గురించి మాట్లాడలే, కడియం శ్రీహరి గారిని విమర్శించలే. అప్పుడు కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లు ఉన్నారు. అరే ఇక్కడికి వచ్చి ఏం విమర్శించకుండా పోతాండి ఏందబ్బా, స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని విమర్శిస్తే ఏమన్నా యూజ్ ఉందా? ఎవరిని విమర్శించాలి? కడియం శ్రీహరి గారిని అనాలి. అంటే ఇది ముందు నుంచే ఖర్చు వేసుకొని దస్తి వేసుకొని కూర్చున్నట్టేనా కాదా? ముందు నుంచే లోపాయిక ఒప్పందమా కాదా? నేను ఏ పార్టీ అంటే ముందే పార్టీలకు పోలే, ఎందుకంటే అబ్బో బీఆర్ఎస్ఏ వచ్చేటట్టు ఉన్నది అధికారంలో, ఓకే బీఆర్ఎస్ వస్తే ఇక్కడ దుంగుదాం, లేదంటే అక్కడ దుంగుదాం, సింపుల్. ఇదే విధంగా జరిగింది, ఇదే విధంగా ముందే ప్రిడిక్ట్ చేసినాం, ముందే చెప్పినాం. మా అధిష్టానాన్ని కూడా ఎన్నోసార్లు హెచ్చరించి వీడియోల ద్వారా, ఈ వీడియోల రూపకంలో ఎంతో చెప్పినాం. నేనేం చేయగలుగుతా, పెద్ద నాయకులకు ఏం చెప్పగలుగుతాం? జస్ట్ మన వాయిస్ అయితే వినిపించగలుగుతాం. వెదర్ నేను నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా నేను పదవులకు ఆశపడి లేను కాబట్టి, ఏ పదవులకు పెద్ద ఆశపడి అరే ఈ పదవి అయితే నేను బతుకుతా, ఈ పదవిలో నేను ఉండాలి అన్న ఆశ లేదు కాబట్టి నేను ఓపెన్గా చెప్తా. దానికి నేను అస్సలు ప్రతిపక్షంకి భయపడేది లేదు, అధికార పక్షానికి భయపడేది లేదు, సొంత పార్టీకి భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. నాది ఓపెన్గా పార్టీ క్షేమం గురించి ఏం చెప్పాలో అది చెప్తా. ఎక్కడ నాయకులను సత్తా లేని వాళ్ళను నాయకులను చేస్తే
అక్కడ విమర్శిస్తావు, అధికారంలో ఉన్నప్పుడు కూడా విమర్శించు. కొందరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టినప్పుడు కుక్కను తీసుకుపోయి సింహాసనంలో కూర్చోబెట్టిండ్రు. ఇది తప్పు పద్ధతి. ఎందుకంటే సింహాసనం అంటే అది అధ్యక్ష పదవి అన్నది 10 మంది నాయకులను అందరినీ కార్యకర్తలను కాపాడుకోవాలి. నాయకుడు మా నాయకుడు అని చెప్పి కార్యకర్త గల్లా ఎగరేసుకొని చెప్పాలి వీడు మా అధ్యక్షుడు అని. అట్లాంటి అధ్యక్షుడు పదవిలో ఒక కుక్కను తీసుకుపోయి కూర్చోబెట్టి ఈయనప్పుడు విమర్శించడం జరిగింది. ఏ పార్టీ అయితే అది ఇవాళ రేపు ఏంటంటే అట్లా చెంచాగిరి చేసేటోళ్లకు ఇలాంటి వాళ్ళకే పదవులు వస్తున్నాయి. కానీ వాళ్ళ వల్ల ఇగో ఇవాళ పరిస్థితి ఏంటంటే గ్రౌండ్ అనేది దెబ్బతింటుంది, చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే వాడు నాయకుడు కానప్పుడు వాడు అధినాయకునికి గట్టిగా చెప్పలేడు. వాడు బానిస. వాడు ఎట్లా చెప్తాడు? వాడు బానిస. నీ దగ్గర కుక్కలాగా పనిచేస్తాడు. నీ కుక్కలాగా పనిచేస్తా అంటే విశ్వాసం. వీడు గుంటనక్కలాగా పనిచేస్తాడు. వీడు అధినాయకునికి ఏం చెప్తాడు? అర్థమైందా అండి? ఏం చెప్తాడు? చెప్పాలి కదా. నీ సబార్డినేట్కి గ్రౌండ్లో ఏం జరుగుతుందన్నది చెప్పే ధైర్యం లేనోడు, దమ్ము లేనోడు, వాడు అసలు నాయకునికి అనర్హుడు. అలాంటి వాళ్ళు ఇలా పదవులలో ఉంటుండ్రు. మాలాంటి వాళ్ళకు చాలా పదవులు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎవరు ప్రతి అడుగున తొక్కేయాలనే చూస్తుంటారు. ఎదురుగుండే శత్రువు ఎంత బలంగా ఉన్నా కొట్లాడతాం, కానీ వెనుకుండి వెన్నుపోటు పొడిచేటంతో మనం కొట్లాడలేము. ఇవాళ మీరు అన్నారు బ్రేక్ ఎందుకు ఇచ్చిందని. ఆ బ్రేక్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఎదురుగున్న శత్రువుని చూసి భయపడలేదయ్యా. ఎదురుగున్న శత్రువుకు ఇంచు కూడా భయపడేటోన్న ఏదుంటే ఇవన్నీ చేసి ఇంత ఘనం చేయకపోయేటోని. బట్ అది భయంతో మీరు ఆగారు, భయంతో హైదరాబాద్కి వచ్చి. భయం ఉన్నది ఎందుకంటే ఎనుకున్న వెన్నుపోటు దారులను చూసి భయం ఉన్నది. అంటే మీ వెనుక కట్టప్ప రెడీగా ఉన్నాడు. 100% కట్టప్ప రెడీగా ఉండి కాదండి, నా వీపు చూసేది మీకు మరకలు పడతాయి. అంటే అన్ని సార్లు పొడుస్తుండడానికి అడుగడుగున పొడుస్తుండ్రు, కానీ మనం ఎదుగుతుంటూ పోతున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే కట్టప్ప నేను పెద్ద నాయకుని దగ్గరికి ఏ నాయకుని దగ్గరికి పోయినా అక్కడికి కట్టప్ప పోయి ఈ కట్టప్పలో పోయి ఈ కట్టప్ప శిష్యులు పోయి నా గురించి బ్యాడ్గా చెప్తున్నారట. ఏం బ్యాడ్గా చెప్తారు? నన్ను నా అధ్యక్షుడైనా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మా లేకుండా నా అపోజిషన్ పార్టీలు ఉన్న నాకు చాలా మిత్రులు కొండమురళి గారే కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చాలామంది, నాయన్ రాజేందర్ రెడ్డి గారే కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇక పేర్లు చెప్తే వాళ్ళ దగ్గర కూడా పోతారు. ఇది దుండగులు అంటే ఎక్కించి చెప్పుడు, చాడీలు చెప్పుడు, ఇట్లా పుల్లలు పెట్టుడు, ఇట్లాంటి చిల్లర రాజకీయ గుణాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మన బలం దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి నా మీద నెగిటివ్ చెప్పి వాళ్ళ దగ్గరికి మందిని పంపించి ఇది ఒక మాస్టర్ ప్లాన్ ఏందో తెలుసా అండి. ఇది హైలైట్ విషయం. సదరు వ్యక్తులు నా అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు, నా మీద కేసులు పెడతారు, నన్ను ఇది చేస్తారు. తర్వాత నన్ను కేటీఆర్ గారు పిలిపించుకున్నారు, మన కవితక్క గారు పిలిపించుకున్నారు, అదేవిధంగా కేసీఆర్ గారు పిలిపించుకున్నారు. వాళ్ళ దగ్గర పోయినాం. ఎక్కడనో లోతులున్న మనోజ్ రెడ్డిని తీసుకుపోయి అగరపాతాలానికి దొక్కాలనుకున్న మనోజ్ రెడ్డిని తీసుకుపోయి ఆకాశానికి ఎత్తినట్టు అయిపోయింది కథ. దీనివల్ల ఏమైంది? నా శత్రుముఖకంతా అరే ఇదెంత పని చెప్పారా, ఏం పని చేస్తేవిరా, మనం ఒకటి చేయబోతే ఒకటి అయిపోయింది ఏందిరా అని ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. దాంట్లో శత్రుముఖ అంటే దాంట్లో కొందరు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, దాంట్లో కొందరు ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, విలేకరులు ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా టెలికాస్ట్ చేయని విలేకరిని నేను తిట్టేది, న్యాయం చేయని ఆఫీసర్లను నేను తిట్టేది, రాజకీయ నీతి తప్పిన రాజకీయ నాయకులను నేను తిట్టేది. వీళ్ళంతా కలిసి కట్టుగా ఏం చేసేదంటే ఎవరైతే నా మీద మీరు కూడా కేసీఆర్ గారి దగ్గర ఇవ్వండి, మీరు కూడా హరీష్ రావు గారి దగ్గర ఇవ్వండి, మీరు కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారి దగ్గర ఇవ్వండి, మీరు కూడా కేటీ రామారావు గారి దగ్గర ఇవ్వండి, మీరు కూడా కొండమురళి గారి దగ్గర ఇవ్వండి, మీరు కూడా నాయన్ రాజేందర్ రెడ్డి గారి దగ్గర ఇవ్వండి, మీరు కూడా నాకు సోకాళ్ళు ఎవరెవరైతే దగ్గర నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసుడు, వాళ్ళ టైం తీసుకున్నాడు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఇదంతటికీ పోలీస్ బ్రెయిన్ వర్క్ చేసింది. నో డౌట్ అబౌట్ ఇట్. పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో ఆన్ రికార్డ్ విత్ ప్రూఫ్స్ ఇవన్నీ జరిగినాయి. అంటే ఇదంతా ఎవరు చేస్తారంటే ఎవరు చేయిస్తారు? నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టి జైల్లో వేయించాల్సిన నాయకుడే కదా ఇవన్నీ చేయించేది. అంతేనా అండి? పోలీసు వాళ్ళది ఏం తప్పు ఉంటుందండి? వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే, చేయాల్సిందే. చెయ్యకుంటే పోస్టులు ఉండవు, చెయ్యకుంటే ప్రమోషన్లు ఉండవు, చేయకుంటే వాడు ఉంచరు. సార్ కొంతసేపు రాజకీయాలు పక్కన పెట్టి మనోజ్ రెడ్డి గారి గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బేసిక్గా మనోజ్ రెడ్డి ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఎక్కడో సెటిల్ అయిపోయాడు. అసలు ఎందుకు మనోజ్ రెడ్డికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? మనోజ్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏంది? ఇన్ని ఆస్తులు పొడగొట్టుకోవాల్సిన అవసరం ఏంది? నేను యావరేజ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ చేసిన, కానీ జాబ్ కొట్టట్లో నెంబర్ 1 జాబ్లు వచ్చేస్తా అంటే ఎందుకంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నా కాన్ఫిడెన్సో ఏదో కానీ నాకైతే జాబ్లు ఈజీగానే వచ్చాయి. అందరికంటే మా కాలేజ్ టాపర్లకు ఎట్లా ఏ విధంగానైతే వచ్చినాయో చాలా మందికి రాలేదు కూడా, కానీ నాకైతే జాబ్ వచ్చింది. మంచి మంచి కంపెనీలలో వచ్చింది. వచ్చిన తర్వాత జాబ్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా
అది అయిపోయింది. తర్వాత ఎలక్షన్స్కి వచ్చిన, రాజకీయాలలోకి వచ్చిన. రాజకీయాలలో రామరెడ్డి వెంకరెడ్డి గారు అనుచరుడు ఉన్న మా గురువు గారు, వారి దగ్గర నేను శిష్యరికంగా ఉన్నా. వారితో పాటు ఉన్న లక్కీలీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వారు గెలిచిండ్రు, వారు మంత్రి అయినరు. అక్కడి నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. కానీ అప్పుడు కూడా మంత్రి గారు పక్కన ఉండుకుంటూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసిన డబ్బులన్నీ ఓడగొట్టుకున్నా. అబ్బో ఇది రాజకీయం నాకు సెట్ కాదని చెప్పి మళ్ళీ పోయి మళ్ళీ బిజినెస్ పెట్టుకొని బిజినెస్లో సక్సెస్ అయ్యి త్రూఅవుట్ స్టేట్ మెడికల్ బిజినెస్ చేసి సక్సెస్ అయ్యింది. దాని తర్వాత నాకు డైరీ ఫామ్ అంటే మక్కువ, ప్రేమ, రైతులకు ఏదో ఒకటి చేయాలని. ఇదేందండి అడ్డం, ఇప్పుడు డబ్బు వస్తుంది కదా అంటే ఎంత డబ్బు అయినా కొందరికి సరిపోదు, కొందరికి కొంచెం తిన్నామంటే కడుపు నిండితే సరిపోదు. సాల్తీ నేను సంపాదించుకున్నది అనే ఆలోచన నాకుండే. అది మా తండ్రి గారి గుణం అనుకుంటా, అది నాకు వచ్చింది. సాల్తీ సంపాదించుకున్న కాడికి అనుకున్నా. కానీ నేనేదో వచ్చి ఊర్లో గ్రామంలో ఉండి రైతులకు సపోర్ట్ చేసుకుంటూ డైరీ ఫామ్ నడిపించుకోవాలి, గ్రామంలో ఉండాలి, పల్లె ఆ వెదరు ఆ క్లైమేట్ అదంటే నాకు చాలా ఇష్టం. అట్లా ఉండాలి అని చెప్పి బతుకుదాం అనుకున్నాను. మళ్ళీ తీసుకొచ్చి రాజకీయంలో సర్పంచ్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి రాజకీయంలోకి ఎంటర్ చేసి తర్వాత మండలాధ్యక్షునిగా చేసి ఈరోజు నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉండి ఇట్లా నా రాజకీయ ప్రస్థానం. ఇచ్చే చెయ్యి ఇస్తాం, ఎదుగున్నాడు కష్టం ఉన్నాడంటే చూసి నా దగ్గర జేబులో డబ్బులు ఉంటేనైతే లేవు అని సచ్చినా చెప్ప. నా దగ్గర 10 ఉంటే వారికి కనీసం ఒక 5 రూపాయలన్నా ఇవ్వాల్సిన, లేకున్నా కూడా అప్పు చేసి ఇవ్వాల్సిన గుణం మాకున్నది. అదే జరిగింది ఇప్పటివరకు. అలాంటి నా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలంటే అవతలోనికి తల ప్రాణం తోక్కొచ్చింది, అఫ్కోర్స్ ఎంతో ప్రయత్నంగా ఎన్నో రోజులు కష్టపడి 14-15 నెలలు కష్టపడి ఏదో చేయగలిగింది, ఏదో చేయగలిగింది. అయినప్పటికీ కూడా ప్రజలకు మాత్రం క్లారిటీ ఉంది. వీడు ఆస్తులు పంచేటోడు, ధనం ఖర్చు పెట్టేటోడు, గుళ్ళకు, బళ్ళకు, విగ్రహాలకు, అంబేద్కర్ స్టాచ్యూలకు, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేసుడు, రైతులకు ఆవులు ఇచ్చుడు, డబ్బులు తక్కువైనా ఊకునుడు, మళ్ళీ అడగకపోవడు, ఇలాంటి గుణాలున్న మనోజ్ రెడ్డి ఇలా తప్పు చేస్తాడంటే ఎవడన్నా నమ్ముతాడా? సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ వైఫ్ ప్రత్యూష గారు సర్పంచ్గా ఉన్నారు, నేషనల్ లెవెల్కి వెళ్ళారు, మోడీకి సంబంధించిన కాన్ఫరెన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఊరికి సంబంధించి అసలు మీరు చేసిన డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కమింగ్ అప్ ఎలక్షన్స్ కూడా, సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాయి. ఒక సర్పంచ్గా చేసిన వాళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయవచ్చు, లేదంటే ఇంకేదైనా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పీక్ సమయంలో మీరు వచ్చి హైదరాబాద్లో ఉండడం ఇది సరిగ్గా అనిపిస్తూ ఉందా మీకంటే? ఈ రూట్ కరెక్ట్గానే వెళ్తుంది అన్న? మనం అనుకున్నట్టు మనం కావు, ప్రజలు చేస్తేనే మనం నాయకులం అవుతాం. అంతే తప్పించి మనం ఏదో అనుకోని నాయకులు అయినామంటే అది కాని పని. అంటే ఇవాళ రేపు కొంత రైతులు అనుకోండి, డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తిన్నది అరగనట్టు డబ్బులు కూడా అరగనోడు ఏం చేస్తాడు, వాడు రాజకీయాల్లోకి వచ్చి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మండల ఏదో పదవులు తెచ్చుకొని ఏదో బతుకుతుండ్రు. అది ఓకే. వానికి ఏంటంటే అది కొత్త రాజకీయం అన్నది కొత్త పిచ్చగానికి పొద్దేరు కదా అన్నట్టు. నేను మా పెద్దనాన్న గారిని, మా బాబాయ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారిని, రామరెడ్డి వెంకరెడ్డి గారిని గత 35 సంవత్సరాలు బడికి పోయినట్టు పోయినరు, అసెంబ్లీకి బడికి పోయినట్టు అసెంబ్లీకి పోయిన నాయకులను చూసినాం. రాజకీయంలో ఏముంటుందో చూసినాం. ఆ ఫ్లేవర్ ని వెంకరెడ్డి గారు మంత్రి గారు పక్క నుండి నేను ఎంజాయ్ చేసిన. అర్థమైందా అండి? వారి అప్పుడే నేను పదవులు కావాలంటే ఏ పదవి అయినా తెచ్చుకోవచ్చు. నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కావాలన్నా మంత్రి గారు ఒక మాట చెప్తే నాకు 2 నిమిషాలలో వచ్చేది, ఆ పెద్దనాన్న గారే. అయితే అప్పుడే పదవులు, నేను కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కావాలంటే ఆ పదవి వచ్చేది. నా దగ్గరికే పదవులు కావాలని లైన్ కట్టేది. అట్లాంటప్పుడు అప్పుడే పదవులు తీసుకోలేదంటే ఇప్పుడు వచ్చి పదవులు తీసుకుంటారా అండి? సర్పంచ్గా 5 ఏళ్ళు మా విశేష్ని గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు, చేసిండ్రు. వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మా మీద ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళకి ఎట్లా సర్వీస్ చేయాలనో అట్లా చేసినాం. మా డెవలప్మెంట్ ఎంత చేయాలనో చేసినాం. ఇక మా టైం అయిపోయింది, ఇంకోరికి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ నుంచి మేము సర్పంచ్ అయిదామనుకోలేదు, సర్పంచ్ని చేసిండ్రు ప్రజలు, సంతోషం. ఇది మాకు చాలు. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ అవ్వడం అంటే బావిలో కప్పలాగా ఆడనే ఉండి ఆడనే చేయాలి, ఉండాలి. అది అంతే. ఏదంటే అది చిల్లర రాజకీయ నాయకుడు. ఒక్కడు సర్పంచ్ అయ్యిండు అంటే ఆ 5 ఏళ్ళ పీరియడ్ ఎట్లుండాలంటే ఆ గ్రామానికి అది గోల్డెన్ పీరియడ్గా ఉండాలి. అది మా లక్ష్యం. నేను 100% రాసిస్తున్నా. ఎందుకంటే సర్పంచులు చాలామంది మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎబోవ్ ఆల్ ప్రత్యూష రెడ్డి చేసింది అని చెప్పి ప్రజలు ఉన్నంతకాలం, చరిత్ర ఉన్నంతకాలం, శ్రీపతిపల్లి ఉన్నంతకాలం అది సువర్ణాక్షరాలతో ప్రజల గుండెల్లో, బయట రాసేది ఏం లేదు. ఎందుకంటే మేము ఒక శిలాపలకం కూడా వేయలే, మేము శిలాపలకాలు కూడా మేము వేసుకోలే.
ఎందుకు వేసుకోలేదంటే అది అవసరం లేదు అంతే. ప్రజల గుండెల్లో ఉండాలి నాయకుడు అనేటోడు. వాళ్ళు చేసిన పని వాళ్ళ మెదడులో ఉండాలి అంతే తప్పించి శిలాఫలకాల మీద ఒక బోర్ వేసినో లేకుంటే ఇంకోటి చేసో ఓ ఫోటోలు దిగో 5,000 10,000 ఇచ్చి ఫోటోలు దిగుడు ఇలాంటి చిల్లర వేషాలు మేము మా దగ్గర ఉండవు. ఎప్పుడైనా ప్రజలలో ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. సరే ఇవాళ కడియం శ్రీహరికి భయపడో ఇంకెవరికి భయపడో ప్రజలు బయటికి రాకపోవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులను అయితే 100% ఉంటుంది. నా ప్రజలే కాదు, మా గ్రామ ప్రజలే కాదు, ఒక్క సర్పంచ్ మంచిగా చేసిండంటే ఆ వైబ్రేషన్ మొత్తం మండలానికి వస్తుంది, ఆ వైబ్రేషన్ మొత్తం జిల్లాకు వస్తుంది, ఆ వైబ్రేషన్ మొత్తం మా మిస్సెస్ చూపెట్టింది అని చెప్పి రాష్ట్ర స్థాయిలో చూపెట్టింది, నేషనల్ వైడ్లో కూడా చూపెట్టింది. కాబట్టి షీఈ్ ద బెస్ట్ సర్పంచ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ నేను సర్పంచ్ని కాదు, షీఈ్ ద బెస్ట్ సర్పంచ్ అండర్ మై లీడర్షిప్. అది సంతోషం అంతే. సో ఇక్కడ వరకు ఓకే అండి. చాలామంది ఏంటంటే రాజకీయాలకు వచ్చేటువంటి నాయకులు ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటువంటి యాంగిల్లో చాలామంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. నేను చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా సర్పంచ్ అంటే హుందాగా ఒక కారు వేసుకొని రారా పోరా అనుకుంటూ వెళ్ళిపోవడం, హుందాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలన్నటువంటి యాంగిల్లో ఉంటారు. బట్ మనోజ్ రెడ్డి లేదంటే ప్రత్యూష రెడ్డి సింపుల్ సిటీ, ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, వచ్చినోనికి పెట్టాలి, ఆకలి అన్నానికి అన్నం పెట్టాలి, భూములు అమ్ముకోవాలి. ఎందుకు? ఇప్పుడు రాజకీయాలకు వచ్చే నాయకులకు ఇప్పుడు నాయకులు కాదు, మేము కొంచెం పాత తన నాయకుల దగ్గర ట్రైనింగ్ అయ్యి శిక్షణ పొందిన నాయకులం కాబట్టి మా గుణాలు అట్లనే ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించడం ఏంటండి, రాజకీయాలంటేనే సర్వీస్. సర్వీస్ చేయగలిగే మనస్తత్వం ఉండాలి, ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలన్న గుణం ఉండాలి, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ తరఫు నుంచి పోరాడాలన్న తత్వం ఉన్నవాడు నాయకుడు అవుతాడు. అంతే తప్పించి డబ్బు సంపాదించుకొని వచ్చేటాడు వాళ్ళు ఏమవుతారు? రాజకీయ వ్యభిచారులు, బ్రోకర్లు అంటారు వాళ్ళు లోఫర్లు, వాళ్ళు డోఫర్లు, వాళ్ళతోటి నాట్ ఎట్ ఆల్ కంపారబుల్. ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు ఏది ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తారు, అట్లాంటి బుద్ధులు మాకు లేవు, అట్లా సంపాదించుకోము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆస్తులు పొడగొట్టుకున్నామంటే సంతోషంగా నేను సంపాదించుకునే ఆస్తులే కాబట్టి నేను సంతోషంగా ఖర్చు పెడదామనే వచ్చిన, గ్రామానికి వచ్చుడితోటే ఖర్చు పెట్టాలనే వచ్చినా కాబట్టి దానికి మాకు రిగ్రెట్ ఏం లేదు. ఈ ఖర్చులు అయితే మళ్ళా నా దగ్గర వయసు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఏజ్ ఉన్నది అనే ఉద్దేశంతో చదువు ఉన్నది కదా అన్నిటికంటే ఎక్కువ, నేను సంపాదించుకున్న తెలివితేటలు ఉన్నాయి, నా భార్య చదువుకున్నది, ఎంబీఏ చేసింది, ఇద్దరం ఉద్యోగం చేస్తే 4-5 లక్షల జీతం అయితే వస్తుంది కదా అనే కాన్ఫిడెన్స్ ఉంది కదా, అన్నిటికంటే ఇవ్వాలి. దాని ద్వారా మేము ఖర్చు పెట్టడం అన్నది జరిగింది, ప్రజలకు ఏదో ఒక విధంగా సర్వీస్ చేయాలని ఖర్చు పెట్టి. సో వ్యక్తిగతంగా మీ లైఫ్ కానివ్వండి, లేదనుకుంటే రాజకీయాలు, గన్పూర్కి సంబంధించిన రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్ బాస్ల గురించి మీరు మాట్లాడారో ఆ బాస్లకు సంబంధించి ఇప్పుడు ఈ గడిచిన 2-3 రోజుల నుంచి ఇప్పుడు మీ లైఫ్లో కట్టప్పలు ఎట్లున్నారో మీ పార్టీలని మళ్ళొక కట్టప్ప పుట్టుకొచ్చింది బయటికి. సో ఆ కట్టప్పకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలని మీతో చర్చించాలి. ముందుగా మీరు కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నారు, కేటీఆర్కు సన్నిహితంగా ఉన్నారు, కవితకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు, ముగ్గురికి ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఒకటి, కవిత ఇంకొకటి, మీ ప్రయాణం ఎటువైపు? చూద్దాం, వేచి చూద్దాం, టైం విల్ డిసైడ్. ఇప్పుడు నా ప్రయాణం ఏంటంటే ప్రస్తుతం ఈ పరిణామాలు అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక 1-2 నెలల క్రితమే చూసిన ఎక్కడ ఏం జరుగుతుంది అని. కట్టప్పలు అన్నది ప్రతి అడుగడుగున ప్రతి లెవెల్లో ఉంటారని నేను ముందే చెప్పిన. ప్లస్ సామాన్య కార్యకర్తకు అడ్డుపడేది ఒక కట్టప్ప ఉంటాడు, అది నా కేసీఆర్ గారు లాంటి కూతురుకు అడ్డుపడే కట్టప్పలు వాళ్ళు ఇంకో లెవెల్లో ఉంటారు, మాలాంటి వాళ్ళకి అడ్డుపడే కట్టప్పలు జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో మాలాంటి వాళ్ళకి కూడా ఉంటారు, అడుగడుగున ఉంటారు. ఇది కామన్. అప్పుడప్పుడు ఆమెకు కవితక బస్ట్ అయింది, ఇది కూడా సహజమైన, ఇది పెద్ద అబ్నార్మల్ థింగ్స్ ఏం కాదు. రాజకీయం అన్నది కుటుంబాలలో కూడా చిచ్చు తెస్తుంది, మనం చూసినాం గతంలో కూడా. ఈ వెన్నుపోటు కట్టప్పలు ఇది కొత్త కాదు మన తెలుగు రాష్ట్రాల్లో. వెన్నుపోటుదారుడు అంటే ఎవరో మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, సొసైటీకి అందరికీ తెలుసు. సో రాజకీయం అంటేనే వెన్నుపోటుదారు, ఇదొక కాన్సెప్ట్. కొంతమందికి ఈ లక్షణాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉండని వాళ్ళు కొంచెం బాధపడడు వాస్తవమే. కొందరు స్ట్రేట్ ఫార్వర్డ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు బాధపడాల్సిన
పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇప్పుడు పాయింట్ ఏందన్నది నాకు కరెక్ట్ అర్థం కాలేదు. ఒకసారి నేను మళ్ళొకసారి అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకు కవిత కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఆమె ఈ రోజు ఒక తేడా తెలియ చేసింది. ఏంటి ఇంకొక విషయం ఏంటంటే, మీరు అడిగిన పాయింట్లో నేను రాజయ్య గారికి ఉన్నాను అనుకోండి, రాజయ్య గారితో ఉన్నా, ఇంకో నాయకుడికి కోపం విత్ ఇన్ ద పార్టీ, నేను ఇంకో నాయకుడితో ఉన్నా, ఇంకో నాయకుడికి కోపం. అయితే మేము కార్యకర్తలం, మేము ఒక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లాగా, మిడిల్ లెవెల్ లీడర్స్, మాకు అందరితోటి మంచిగానే ఉంటాం, అందరితోటి ఉండాలని ఉంటుంది. ఏ నాయకుడితోటైనా ఫోటో, వాని దగ్గరికి పోయి ఫోటో ఎందుకు తీను, వానితోటి ఎందుకు ఉన్నావు, వానికి ఎందుకో బాగా చేస్తాను, ఆపద వచ్చినప్పుడు మేము ఆ నాయకుడిని అడిగినాం, అప్పుడు ఆ రంగు బయటపడుతుంది అన్నట్టు. నీకు నువ్వు వాన్నే మోస్తాను కదా, వాడే నిన్ను కాపాడుతాడు, పో నేను కాపాడా. ఇట్లాంటి గుణాలు కొందరి దగ్గర నేను చూసిన, బాధపడ్డా. అరే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ పార్టీ. ప్రతి ఒక్క నాయకుడు పార్టీలో ఉన్నాడు, మనోజ్ రెడ్డి ఎంటూ ఉండాలి, మనోజ్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. నేను ఒక రాజయ్య గారికి నేను సపోర్ట్ చేసినా కావచ్చు, రాజయ్య గారు నన్ను కాపాడట్లో వారి శక్తి సామర్థ్యాలు సరిపోతాయా సరిపోవా కూడా నాకు తెలియదు. కానీ నా శక్తి సామర్థ్యాలు అయితే రాజయ్య గారు ఎంటుండి వారి వెనుక ఉండి కొట్లాడాల్సిన దమ్ము ధైర్యం ఉన్నది ప్రదర్శించినాం. కానీ ఇలా నేను పార్టీ మనిషిని కదా, నా చుట్టూ పార్టీ అంతా ఉండాలని నేను అనుకుంటా కదా. అర్థమైందండి? వెన్నుపోటుదారులు ఎవరు ఏంటంటే, నా చుట్టూ నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉండాలి, నా మండల వాళ్ళు ఉండాలి, నా గ్రామం వాళ్ళు ఉండాలి, నా జిల్లా వాళ్ళు ఉండాలి. అయితే వీళ్ళందరూ రావాలంటే ఏం చేయాలి? ఒక నాయకుడు అనేటోడు బలంగా సపోర్ట్ చేయాలి జిల్లాలో. మరి వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేసినో లేదో తెలియదు. కానీ రాష్ట్ర రాజకీయాలలోనైతే వాళ్ళు అర్థం చేసుకున్నాడు. రామన్న ఎంబడే రియాక్ట్ అయ్యింది, సంతోషపడ్డా. కేసీఆర్ గారు అర్థం చేసుకున్నారు, పిలిపించిండ్రు, దమ్మక 6 కొట్టేసిండు అన్నట్టు. ఈ వీళ్ళందరికీ చెప్పుతోడు కొట్టినట్టు చేసిండు అన్నట్టు. మీరు ఎవ్వరు మనోజ్ రెడ్డిని పట్టించుకోకున్నా, మనోజ్ రెడ్డికి మేము ఉన్నాం, నేను కన్నా నా బిడ్డ ఉన్నది, నా కొడుకు ఉన్నాడు అన్నట్టు నన్ను పిలిపించుకొని చూపెట్టిన హరీష్ అన్న దగ్గర నలుగురు. దే ఆర్ ద లీడర్స్, నో డౌట్. మిగతా వాళ్ళంతా నా దృష్టిలో లీడర్లే కాదు, అసలు లీడర్లే కాదు. పని మనుషులు, చెప్రాసులు, ప్యూన్లు, ఇలాంటి ఏదోలు ఉన్నారు. వీళ్ళు నాయకులైన అన్ఫార్చునేట్లీ. ఇది కాకూడదు. సమాజంలో నీతి బతకాలి, నిజాయితీ బతకాలంటే ఈ గ్లాసులు మోసేటోళ్ళు, ఈ ఫైళ్ళు మోసేటోళ్ళు, ఈ షిప్పలు కడిగేటోడు, నాయకుడు ఎప్పుడు బొంగొంగు ఉరికిటోడు, ఇలాంటి ఎదవలు క్యూన్ డ్యూటీ చేసేటోడు, ఇలాంటి వాళ్ళు నాయకులు కావద్దు. మన దురదృష్టవశాత్తు అలాంటి వారే డబ్బుల కట్టలతోటి వచ్చి, డబ్బుల మూటలతోటి వచ్చిన వాళ్ళు. నువ్వు నాయకుడు అయ్యేదంటే ప్రజలది గడుపుపోయి, అంతేగాని పైన గడిగంగానే నీకు సీట్ వస్తుందంటే ఇట్లాంటి చెత్త నా కొడుకులు రాజకీయాలలో ఉన్నారండి. ఇది మన సమాజం దౌర్భాగ్యం. ఇంకా ముందు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెం రాజకీయాలకు ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. ఈ ఎదవలు ఉన్న ఆటల మనం ఎందుకు, ఈ ఎదవల్ని ఆడుకోనిరా బాదు అన్నట్టు కొంచెం దూరం ఉన్నా. ఇది కూడా వాస్తవం. అర్థమైందండి? ఈ ముగ్గురు నాకు మంచిగా సపోర్ట్ చేసిండ్రు. ఈ ముగ్గురికి నేను కట్టుబడి ఉండాలి. నా కోసం కవితకు వచ్చి ఈ జనగాంలో మాట్లాడి, ప్రెస్ మీట్ మాట్లాడి, గట్టిగా మాట్లాడి, మా తమ్ముడు అని చెప్పి మాట్లాడి నా కోసం గట్టిగా నిలబడ్డది. ఇవాళ నా కుటుంబంలోనే నా అన్నకు, నా అక్కకు, తండ్రికి మధ్యలో ఇట్లా సమస్య ఏదో అంటున్నారు, మీడియాలలో చూస్తున్నాం. అది నిజమో వాస్తవం కాదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి, ఇంత కొట్లాడి తెచ్చిన కేసీఆర్కు ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది అన్నట్టు. వారు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇది బుస్సు అంటది. ఇది పెద్ద మ్యాటర్ కాదు. సో మీరు అంటున్నారు తుఫాన్ అని, బట్ ఇప్పుడు తుఫాన్ కాదు, భూకంపం సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తిరగబోయేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మీకున్నటువంటి సన్నిహిత్యంలో మరి నిజంగానే కవిత పార్టీ వీడేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒక స్టేట్మెంట్ అయితే చెప్తా ఉంది ఓపెన్గా, కేసీఆర్ బీఆర్ఎస్ నాయకుడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, కేసీఆర్ మా నాయకుడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. బట్ టార్గెట్ డైరెక్ట్గా కూడా కేటీఆర్ని చేయకుండా కేటీఆర్ని ఇండైరెక్ట్గా చేసే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే కామన్గా సాధారణంగా ఏ కుటుంబంలో అయినా కొంచెం అలకపోనుకున్నాడు, ఇవన్నీ కామన్. మనస్పర్ధలు వచ్చుడు, లేకుంటే అభిప్రాయ భేదాలు వచ్చుడు ఏ కుటుంబంలో అయినా కామన్. కేసీఆర్ గారు తెలంగాణను ఎంత కష్టపడి సాధించిన వ్యక్తో మీ అందరికీ తెలుసు. నో డౌట్ వారు దేవుడే. తెలంగాణ ప్రజలకైనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైనా, ఎవరికైనా, వారి కుటుంబానికైనా వారి దేవుడే. కేసీఆర్ గారు అనుకుంటే ఈ తుఫాన్ ఒక పెద్ద విషయం కాదు. ఎందుకంటే తెలంగాణనే సాధించుకున్న నేతకు ఇది పెద్ద విషయం కాదు. మరి వారు ఎట్లా రియాక్ట్ అవుతారన్నది మనకు తెలియదు, వేచి చూడాల్సిందే. వారి నిర్ణయమే మా అందరికీ సూర్యోదయం. ఎక్కడైనా కూడా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న ఇద్దరు ఎదవలైనా కూడా కొట్లాటనే వస్తుంది, ఇద్దరు మేధావులైనా కూడా కొట్లాటనే వస్తుంది, ఇద్దరు బలవంతులైనా కూడా కొట్లాటనే వస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్, క్వైట్ నేచురల్.
మనం ఇప్పటికీ చాలాసార్లు చూసి ఉంటాం. నో డౌట్ ఇక్కడ ఇద్దరు పవర్ఫుల్. కేటీ రామారావు గారు కానీ, కవిత గారు కానీ, దే ఆర్ 2 పవర్ఫుల్ లీడర్స్. ఒకరు మహిళగా, ఒకరు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒకరు జాగృతి అధ్యక్షురాలుగా, ఎమ్మెల్సీగా ఉన్నారు కదా. వీరిద్దరు కూడా పవర్ఫుల్ లీడర్సే. ఇద్దరు కూడా కేసీఆర్ గారి పుత్రులే, అది గుర్తుంచుకోండి. అంటే హౌ పవర్ఫుల్ దే ఆర్ అన్నదంటే సింహం కడుపులో సింహాలే పుట్టినట్టు పుట్టినరు. సో ఇట్లాంటివి వస్తాయి. దీంట్లో మేము కూడా జడ్జి చేసుడు కూడా మాకు కూడా తెలియదు, ఇంకా ఏం తెలుస్తలేదు. మా ఇద్దరు లీడర్లు బాగుండాలి, మా కేసీఆర్ సార్ బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. పార్టీ బాగుండాలంటే వీళ్ళందరూ బాగుంటేనే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అది పెద్ద విషయం ఏం కాదు, రేపు మాపు సర్దిమణిపోతుంది. ఇది మీడియా అడ్వర్టైజ్మెంట్, మీడియాల హైపు, మీడియా టీఆర్పీ రావాలని ఇవి ఏదో ఇక న్యూస్ కదండి. కేసీఆర్ గారు ఇంట్లో కుక్కపిల్ల తెచ్చినా కూడా పెద్ద హిస్టరీ చేసింది. చేస్తారు అంతే, ఇక అది తప్పదు. ఇక ఇది స్టార్కి చిన్న మరకబడ్డా కూడా చంద్రుడికి ఒక మచ్చ లాంటిది, ఇది పడితే కామన్. ఇది దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ కవిత గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా రావణ్ ఆల్రెడీ చెప్పిండ్రు ఇట్స్ ఏ డెమోక్రటిక్ పార్టీ అని. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది వారి ఇష్టం, వారి సొంత అభిప్రాయం మేరకు ఎవరైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇద్దరు అన్నదమ్ములే ఆస్తులు పంచుకోకుండా ఉండకుండా కలిసి ఉండమంటూ ఉంటారా? ఉండరు కదా. ఎక్కడ అన్ని కుటుంబాలు విడిపోతున్నాయి కదా. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా. వారికి అభిప్రాయ భేదం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, వస్తే వచ్చుండొచ్చు, పెద్ద దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. సో మనోజ్ రెడ్డి గారు, ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు కేసీఆర్కి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎట్లా ఉంది? ఇది చాలామంది ఏంటంటే మీ నియోజకవర్గంలో కూడా చాలామంది అడుగుతున్నటువంటి ఒక డౌట్. ఈ మధ్యకాలంలో మనోజ్ రెడ్డి ఒక దెబ్బ కొడితే మనం గతంలో అనుకునే వాళ్ళం, బాల్ని కిందికి వేస్తే ఏమవుతుందంటే దాని రియాక్షన్ అనేది మళ్ళీ పైకి వస్తుంది, అట్లనే బౌన్స్ బ్యాక్ అవుతుంది. అట్లనే మనోజ్ రెడ్డి పైన కేసులు ఇవన్నీ చేసినాక మళ్ళీ మనోజ్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అయ్యిండు, పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిండు. ఇన్ని రోజులు కేవలం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మనోజ్ రెడ్డి ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఒక కీలక నేతగా ఉన్నాడు. సో అందరితో కూడా ఆయన భేటీ అవుతా ఉన్నాడు. సో మీకు కేటీఆర్కు లేదంటే కేసీఆర్కు ఉన్నటువంటి సన్నిహిత్యం ఎట్లా ఉంది? ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు చూడండి, నీరన్నట్టే బంతిని ఎంత కిందికి కొడితే అంత పైకి లేస్తుంది. దానివల్ల మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ బంతిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బౌన్స్ బ్యాక్. ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేవాలి అన్నది నా సిద్ధాంతం. దట్ ఈజ్ మై మోటివేషన్, దట్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అలా ఉంటేనే నాయకుడైనా ఏ వ్యక్తి అయినా బిజినెస్లో కూడా డౌన్ అయినప్పుడే ఎదగాలని చూడాలి, ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడే ఎదగాలని చూడాలి. రాజకీయంలో కూడా నీకున్న నేను ఎంత ఒత్తిడి అయితే పెట్టినరో అంతకంటే నువ్వు ఎదిగినప్పుడే అవతల మీద కక్షలు, కుతంత్రాలు, కుట్రలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మన ఎదుగుదల వాళ్ళకి సమాధానంగా ఉండాలి అన్నది నా ఆకాంక్ష, నా ఆలోచన. ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది. బౌన్స్ బ్యాక్ అంటే మనోజ్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ బౌన్స్ బ్యాక్. ఎంత నెలకు ఎంత గట్టిగా వేసి కొడితే అంత పైకి లేస్తాడు బంతిలాగా. సో ఇప్పుడు కేటీఆర్ కానీ మీకు కానీ ఉన్నటువంటి రిలేషన్షిప్, హరీష్ రావు గారితో కూడా మీరు చాలా సందర్భాల్లో కలిసిరు, ఇటు కవితతో కూడా కలిసిరు, ఎట్లా ఉంది రిలేషన్షిప్? ఎట్లా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు ఫస్ట్ కేటీఆర్ గారు అంటే రాముడు మంచి బాలుడు అన్నదానికి నిదర్శనం మా రావణ. ఎందుకో వారంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. నా కొడుకు పేరైనా కేటీఆర్ అనే పెట్టుకున్నా, నా బిడ్డ పేరైనా కేటీఆర్ అని, అంటే తన్వి రెడ్డి, త్రిశాన్ రెడ్డి ఇట్లా వచ్చేటట్టు పెట్టుకున్నా. కేటీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం. ప్లస్ దాన్ని మొన్న నా విషయంలో కవితక్క గారు కూడా వచ్చి మాట్లాడుకొని నన్ను పిలిపించి మాట్లాడి మన గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినందుకు, అబ్బా మా అన్నకు దగ్గర చెల్లెరా, మా నాయకుడికి అసలు వారసురాలరా, బిడ్డ మా అక్కరా అని చెప్పి నాకు బాగా చాలా సంతోషం అనిపించింది. కానీ కేసీఆర్ గారు పిలిపించుకున్నప్పుడు అబ్బా అందరికీ, నా శత్రువులందరికీ చెంప చెల్లు అనేటట్టు ఒక్కొక్కరికి వినిపించింది అయ్యా. ఎందుకంటే ఎవడు గ్రౌండ్ స్థాయిలో కొందరు కథలు పడి, కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టాలన్న ఇబ్బంది పడ్డ నాయకులకు, అసలు నన్ను నా మీద నెగిటివ్ చెప్పి ప్రచారాలు చేసిన నాయకులకు చెంప చెల్లు అనేటట్టు కేసీఆర్ మే హూనా అన్నాడు. మే హూనా వినిపిస్తుందా? మే హూనా అన్నాడు. మనోజ్ రెడ్డి ఒక సామాన్యమైన కార్యకర్తకు నా అధినాయకుని దగ్గర నుంచి పిలుపొచ్చుడు అన్నది చిన్న విషయం కాదు. ఆయన భరోసా ఇచ్చుడు చిన్న విషయం కాదు. ఈరోజు మా రాజేంద్ర భుజం మీద చేస్తేనే ఆగలేదా మనోజ్ రెడ్డి? ఇలా కేసీఆర్ గారు భుజం మీద చేసి నేను ఉన్నా అంటే ఊకుంటాడా? మీరు ఏమన్నారు? భయపడి పారిపోతాడు. అరే కేసీఆర్ అండి అక్కడ భుజం మీద చేసింది, కేటీ రామారావు అండి.
సో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మనోజ్ రెడ్డి ఎన్నుకున్నాడంటే మరింత బలంగా గణపూర్లో బలంగా నిలబడబోతా ఉన్నాడు. 100% దానికి డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను రాజకీయాల నుండి ఆస్తులు పొడగొట్టుకున్నా, అంతస్తులు పొడగొట్టుకున్నా బాధపడేం కాదు, సంతోషంగా ఖర్చు పెట్టిన. నేను సిటీకి వచ్చింది ఎందుకంటే నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరిని బంగారంగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి. నా భార్యకు, నా పిల్లలకు ఒక బాధ్యతగా వారికి మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఆసనమైంది కాబట్టి, మా ఖజానా ఖాళీ అయింది కాబట్టి సిటీకి రావడం జరిగింది, పని చేయడం జరుగుతుంది. అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రతిసారి రాజకీయంలో నేను అవసరం అనుకుంటే ఖచ్చితంగా మనోజ్ రెడ్డి ముందే ఉంటాడు. పార్టీకి ఏ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ గుండీ లిప్పి చొక్కా ఇప్పి గుండె చూపెట్టేది మనోజ్ రెడ్డి, అది 100%. ప్లస్ నాకు నియోజకవర్గంలో ఇవాళ ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఒక సామాన్య రైతు దగ్గర నుంచి ఒక సోషల్ మీడియా వారియర్స్, సామాన్య నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు, గ్రామ అధ్యక్షుల కాడి నుంచి ఇలా ప్రతి ఒక్కరు కడియం శ్రీహరి మీద మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారికి ధీటైన సమాధానం చెప్తాను. అక్కడ నేను అవసరం లేదనిపించింది, నా అవసరం ఇక అయిపోయింది. వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ డన్ ఇట్. నేను అక్కడ చేసేసిన నియోజకవర్గంలో నా పాత్ర నేను చేసిన. ఈరోజు హైదరాబాద్లో వచ్చి నేను నా పాత్ర ఇక్కడ ఏం చేయాలి, నా కుటుంబానికి ఏం చేయాలి, నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ కావడానికి నా పాత్ర నేను చేస్తా. ఇప్పటికీ మా పార్టీలో మంచి లీడర్స్ నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు. కొంతమంది మా పల్లరాజేశ్వర రెడ్డి గారే కావచ్చు, నన్ను సిటీలోనే ఉండు, ఇక్కడికి రావద్దు అని చెప్పి, ఆడనే ఉండు కొన్ని రోజులు అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నా మీద కొంచెం థ్రెట్ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక్కనే మామిడి తోటలో ఒక్కనే ఉంటాండి, అడవిలో ఒక్కనే ఉంటా. అంటే సింహాలే ఉంటాయి కదా, కొన్ని రోజులు నా శత్రువులకు ఛాలెంజ్ ఇస్తారు, నేను ఒక్కనే ఉంటాను రండి రాబయ్య అని చెప్పి అన్నయ్య చూపెట్టడానికి ఉన్నా ఒక్కనే. అట్లాంటి అడవిలో ఒక్కనే ఉన్నాను చూసి అందరు పరేషాన్ అయ్యేది, వీడు ఒక్కడే ఉంటాడు ఏందని. అట్లాంటి మొండోడు, అట్లాంటి ధైర్యవంతుడు, అట్లాంటి తెగింపునోడు, పోతే పోనీ ప్రాణమే కదా అనుకునేటోడు, గీసులకు భయపడని వ్యక్తి ఇలా భయపడి హైదరాబాద్కి. అరే హైదరాబాద్కి ఎందుకు వస్తారండి? బతుకు తెరవడం కోసం వస్తారు, బతకడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గ్రామం నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తారు? వాచ్మెన్ లాగా పనిచేసి ఇక్కడ బతుకు తెరువు కోసం రారా? గ్రామంలో ఉన్న యువత ఇక్కడ ఉద్యోగాల కోసం రారా? నేను ఖజానా ఖాళీ హే, సో వెళ్ళి హైదరాబాద్ అనేది ఒక ఆపర్చునిటీ చూపెడుతుంది. నేను ఇక్కడికి వచ్చి నా పని చేసుకుంటున్నా. బంతిని ఎంత కిందికి కొడితే అంత లేవాలి. ఇప్పుడు మనం స్టేట్ లెవెల్లో మా నాయకులు కూడా చెప్పిండ్రు, రామన్న కూడా చెప్పిండు, నువ్వు ఇవాళ స్టేట్ లెవెల్లో లీడర్ అయినావు, ఈయనే ఉండు, ఈడ పనులు ఉన్నాయి, ఈడ ఈ పనులు ఏమేమి చేయాలనో అవి చేసుకో, ఈయనే ఉండు అని చెప్పిండు. నా లెవెల్ అక్కడ ఆ గేమ్, ఒక గేమ్లో ఒక లెవెల్ ఆడిన తర్వాత ఇంకో లెవెల్కి పోవాలి. ప్లస్ మా కార్యకర్తలు కూడా అక్కడ చాలామంది నాకు ఈ పదవులు కావాలి, ఆ పదవులు కావాలని చాలామంది కోరికతోటి ఉన్నారు. పార్టీ ఇప్పుడు బలంగా ఉన్నది, ఎవరు నిల్చున్నా గెలుస్తారు. కాబట్టి నేను కూడా సరే కాండి, మీరే నాయకులు కండి, ఓపెన్గా చెప్పేసి వచ్చిన. నేను దేనికి నిల్చోండి, మీరు నిల్చోండి, ఐ విల్ సపోర్ట్ యూ, డోంట్ వరీ. దీని గురించి మనం ఏం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నన్ను నాయకులు కావద్దనుకొని కొంచెం అది కొంతమంది నాయకులు అరే వీని ఇక్కడనే తుంచేయాలని చెప్పి మా పార్టీలో అనుకున్న విషయం వాస్తవమే. అయినా కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా ఏంటంటే ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దట్. నేను జెడ్పీటీసీనో, నేను ఒక ఎమ్మెల్యేనో ఇట్లా ఆశించి ఇవే కావాలని నేను రాజకీయంలో లేను. రాజకీయంలో ఉన్నది ప్రజాసేవ కోసం, రాజకీయంలో ఉన్నది నలుగురికి ఆదర్శంగా ఉండడానికి కోసం, రాజకీయంలో ఉన్నది సమస్యల మీద పోరాడడానికి కోసం. ఆ పని నేను 10 ఉన్నా చేస్తా, లేకున్నా చేస్తా. నేను ఎంపీగా ఉన్నా చేస్తా, ఎంపీగా లేకున్నా చేస్తా, ఎమ్మెల్యేగా ఉన్నా చేస్తా, ఎమ్మెల్యేగా లేకున్నా చేస్తా. నేను పదవికి అలంకారం కావాలి కానీ పదవి నాకు అలంకారం కాకూడదు అన్నదే నా లక్ష్యం. ఎవడో ఎగబడి నేను ఎమ్మెల్యే పదవి తెచ్చుకొని ఎమ్మెల్యే ఉంటేనే నాకు విలువ అంటే ఆ విలువ నాకు అక్కర్లేదు. ఇది కొత్త రాజకీయంలో యువత అయినా ప్రతి ఒక్క కార్యకర్త అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర సత్తా ఉంటే యు ఆర్ ద లీడర్. ఒక కార్యకర్త సలహా ఒక ఎమ్మెల్యే తీసుకుంటానంటే ఆ కార్యకర్తే లీడర్. సో ఇంతసేపు మీరు అన్నారు మీ పాత్ర గన్పూర్లో అయిపోయింది, ఇప్పుడు నా పాత్ర కంప్లీట్గా కూడా రాష్ట్ర స్థాయిలో ఉందని చెప్పేసి మీరు అన్నారు. కానీ ఒకప్పుడు రాజన్న బయటికి వెళ్ళాలన్నా మనోజ్ రెడ్డి కావాలి, రాజన్న ఒక మీటింగ్ పెట్టాలన్నా మనోజ్ రెడ్డి కావాలి, రాజన్న ఏమన్నా మాట్లాడాలన్నా మనోజ్ రెడ్డి కావాలి. మనోజ్ రెడ్డి అంటే రాజన్న, రాజన్న అంటే మనోజ్ రెడ్డి అనేటువంటి రేంజ్లో గన్పూర్లో ఉంది. కానీ ఇప్పుడు మనోజ్ రెడ్డి లేకుండా రాజన్న బయటికి పోతా ఉన్నాడు. ఒకటి మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే రాజన్న సపోర్ట్ చేసిండు కాబట్టి ఒక మంచి నాయకుడు
అంటే చిన్నవారు ఎదుగునా కూడా ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ ఓర్వలెంతనం లేనటువంటి నాయకుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య గారు. వారు ఎంకరేజ్ చేసింది కాబట్టి నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నా. దానికి కర్త క్రియ కర్మ అంతా కూడా డాక్టర్ రాజయ్య గారే. ఇది కూడా నోట్ చేసుకోండి. నాయకుడు ఎప్పుడైనా కింద వాళ్ళని పైకి తీసుకురాగలుగుతాడు. అంతేగాని మేము రాజన్నకు ఏదో చేసేది ఏముండదు. మేము రాజన్నకు ఆపద వస్తే నిలబడి ఆపద ఏదైనా శత్రువు దాడి చేసినప్పుడు ముందుగా అడ్డొచ్చేది కార్యకర్త. ఆ కార్యకర్త పొజిషన్లో నేనున్నా. రాజన్నకి ఏదున్నా కూడా అడ్డొస్తుంది తప్పించి ఆయననైనా కాపాడుకోలేని శక్తి లోపుడు ఏం కాదు రాజన్న. ఆయననైనా కాపాడుకుంటూ ఆయన కార్యకర్తలను కాపాడుకుంటాడని విశ్వాసంతో ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాజన్నకు మనోజ్ రెడ్డి అవసరం లేదు. రాజన్న మనోజ్ రెడ్డి లాంటి వాళ్ళను 100 మందిని తయారు చేస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన దగ్గర స్వేచ్ఛ ఉంటుంది. ఒకళ్ళు ఎవడన్నా ఎదగాలనుకుంటే ఆయన దగ్గర ఎదగొచ్చు. ఇప్పుడు మర్రి చెట్టు కింద ఎవరు ఎదగరు, కింద ఏం మొలవదంటారు, చిన్న మొలక కూడా మొలవదంటారు కదా. రాజన్న అట్లా కాదు. ఆయన ఎదిగిండు, ఆయనకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. కింద వాళ్ళు ఎదిగితే కూడా ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఆయన రాజన్న అట్లా ఉన్నది కాబట్టి మాకు ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నేను ఈరోజు ఎలివేట్ కాగలిగిన. వారే నన్ను ఎంతో ఎలివేట్ చేయడానికి గల కారణం అది డాక్టర్ రాజయ్య గారి. డాక్టర్ రాజయ్య గారికి నేనుంటేనో ఫలానోడు ఉంటేనే శక్తి వ్యక్తి అంటే కాదు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మాసెస్. ఆయన పబ్లిక్లో ఆయన సొంతగా పోగలుగుతాడు. ప్రతి ఒక్కరితోటి హ్యూమన్ టచ్ ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తతోటి ప్రతి ఒక్క ప్రజలతోటి మమేకమై తిరిగే నాయకుడు కాబట్టి వారికి ఎవరి సపోర్ట్ అవసరం లేదని నేను భావిస్తున్నాను. సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ సింగపురం ఇందిరా గురించి మాట్లాడినప్పుడు కొంచెం మీరు ఎందుకో కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో మాట్లాడినట్టు అనిపిస్తా ఉంది. ఇంకా ఒకటండి, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా అని చెప్పిన. నేను కాంగ్రెస్ తల్లిపాలు దాగి పెరిగిన పిల్లగాని. నేను కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం మొదటి నుంచి, ఇప్పుడే కాదు చాలా. నేను 8వ తరగతి కాదండి, 8 ఏళ్ళ వయసు నుంచి కాంగ్రెస్ జెండా భుజాన పట్టుకొని తిరిగినోని. నేను చిన్నప్పటి నుంచి నాయన రాజేంద్ర రెడ్డి గారు చూసినారు, కడియం శ్రీహరి గారిని ఎవరైతే ఒడగొట్టినరో అప్పటి నుంచి నేను రాజకీయాలలో ప్రసాద్ రాజు గారు అని ఉండేది మున్సిపల్ చైర్మన్. ఇప్పుడు కడియం శ్రీహరి గారికి అగ్నెస్ట్గా కడియం శ్రీహరి గారు మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తే వారిని ఒడగొట్టి నేను గెలిచింది. వారి పక్క నుండి నేను జెండా పట్టుకున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ రాజకీయాలలో దాదాపు ఒక 30 ఏళ్ళు 33-4 ఏళ్ళు కావచ్చు. అంటే 8 ఏళ్ళ వయసులోనే జెండా పట్టి రాజీవ్ గాంధీ డయాస్ మీదకి నేను ఒక్కడిని పోయినటువంటి వ్యక్తిని. అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ డయాస్ ఎక్కనో అప్పుడు ఎంతో మంది మంత్రులు ఎంతో పెద్ద లీడర్స్ కూడా ఎక్కలేదు కావచ్చు రాజీవ్ గాంధీది. ఈ డిస్టెన్స్లో రాజీవ్ గాంధీని చూసిన, ఇంత డిస్టెన్స్లో. అంటే మా ప్రసాద్ రాజు గారు అంకుల్ వాళ్ళు ఉండేది, వారు నన్ను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు డైరెక్ట్ ఆయన కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళాను. దట్ ఈస్ మై పొలిటికల్ ఎంట్రీ అనుకోండి. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి, అదే తల్లిపాలు దాగి పెరిగినాం. రామరెడ్డి వెంకటరెడ్డి గారికి అనుచరుడిగా ఉన్నాం. వారు మా పెద్దనాన్న, మా గురువు గారు. అలాంటి నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు, ఇక చూడబోను కూడా. ఇది కూడా ఫిక్స్. అలాంటి నాయకుడిని రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు బాగా అభిమానం ఉండే, ఎన్టీ రామారావు గారు అంటే కూడా మంచి అభిమానం ఉండే. వారి తదనంతరం నాకు కేసీఆర్ గారి మీద ప్రేమ కలిగింది. బీఆర్ఎస్ పార్టీలు అనుకోకుండా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసే పనులైనా, తెలంగాణను ఒక బక్కటి పల్చని వ్యక్తి తెలంగాణను సాధించాడన్న దానికి నేను అట్రాక్ట్ అయినా. ప్లస్ గ్రామాలలో ఒక సర్పంచ్గా మేము ఎన్నో చేయాలనుకున్నాం. అవన్నీ కేసీఆర్ గారు మధ్యలో మా ఆలోచన ఎట్లున్నదో కేసీఆర్ గారు మాకు తగ్గట్టుగా అన్నీ ముందే చేసి పెట్టారు. కాబట్టి వారితోటే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఒక లీడర్ అంటే కేసీఆర్. అది ఎవరు దాన్ని తుడిచిపెట్టినా దాచిపెట్టినా నాశనం చేద్దామనుకున్నా చెరిపేద్దామనుకున్నా అది చెరగని పేరు ఏంటంటే తెలంగాణ ప్రజల గుండెల్లో గుండె చప్పుడుగా కేసీఆర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్క రైతు, దేశానికి రైతు వెన్నుముక్క అయితే ఆ రైతుకే వెన్నుముక్క, ఈ తెలంగాణ రైతుకే వెన్నుముక్క మా కేసీఆర్ గారు. ఇక అందుకే కేసీఆర్ గారు వెంపటి ఉన్నాం. వాస్తవమే, నేను నా పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలి దీనిలోకి రాగానే కాంగ్రెస్ పార్టీని తిట్టలేదు, దూషించలేదు, ఎప్పుడు కూడా అనకూడా. కానీ నా పార్టీ అందు నా బీఆర్ఎస్ పార్టీకి కమిట్మెంట్గా ఉంటా, రక్షగా ఉంటా. పార్టీలు ఏందండి, పార్టీలు ఎట్లా ఉంటారు, వాళ్ళ దాన్ని ఏమంటారు సిద్ధాంతాల పరంగా వేరుగా ఉంటాం కావచ్చు, కానీ మనుషులందరూ ఒకటే కదా. కాంగ్రెస్ పార్టీ అయితేంది, ఏ పార్టీ అయితేంది. ఇవాళ రోజు కొందరు ఎట్లా అంటే నా పార్టీ ఓడు నాకు అది అట్లాంటి ఆ భావం ఉండదు. ఏ పార్టీ ఓడైనా మంచివాడిని మంచిగానే గుర్తిస్తాం. మీరున్నారు ఎవరు, ఇందిరాగారి గురించి గొప్పగానే చెప్పిన. అట్లని చెప్పి నేను ఇందిరాగారికి నేను ఓటేస్తా అని చెప్పలేదు, అట్లని చెప్పి ఇందిరాగారికి నేను ఎలక్షన్లో చేస్తా అని చెప్పలేదు.
వారి వ్యక్తిత్వం ఏంది, వారు ఎట్లున్నారు, వారు నాకు సాయం ఎట్లా పడ్డారు, ఆమె ఎట్లాంటి లీడర్ అనేది నేను చెప్పిన. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన. ఇప్పుడు వారు ఒరిజినల్ కాంగ్రెస్, కల్తీ కాంగ్రెస్ కాదన్న విషయం చెప్పిన. ఇలా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ దుస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందని చూసి సానుభూతిగా బాధతో చెప్పిన. ఎందుకంటే ఎంత బాధాకరం అండి, 10 ఏళ్ళు కూడా కష్టపడతాడు, వాని పళ్ళాన్ని లాక్కొని ఇంకోటి వచ్చి తింటాడు. ఇది ఎంత దుస్థితి, ఇది ఎంత బాధాకరమైన విషయం. ఇట్లా ఒక నాయకురాల పరిస్థితి అట్లనే ఉన్నది. అక్కడ గ్రామాలలో కార్యకర్తలు, సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా వాళ్ళు, సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్, వాళ్ళు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇలా వాళ్ళ పార్టీ అధికారంలో వచ్చింది, వాడు గ్రామాలలో కూడా వాడు బతకట్లేదు. ఒక కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, మళ్ళా మా పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు మళ్ళీ ఈ పార్టీలో కూడా వచ్చి, కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చి పెత్తనం చెలాయించుడు, ప్రతి దగ్గర వీళ్ళదే పెత్తనం, ఏది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కుతలేదు. అది చాలా బాధాకరమైన విషయం. దానికి కూడా నేను చాలా బాధపడుతున్నా. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే నాకు ప్రేమ తప్పదు, డూప్లికేట్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్ పార్టీని నేను ఎక్కడ విమర్శించా, ఓపెన్గా నా పార్టీ పదవులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, ఐ డామ్ కేర్ అబౌట్ ఇట్. కానీ నా పార్టీ తరఫున ఎంత కొట్లాడాలనో కష్టకాలంలో నేను కొట్లాడినా ఇంకా ముందు కూడా కొట్లాడతా, దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాను. నా నాయకుడు కేసీఆర్ గారి గురించైనా, కేటీఆర్ గారి గురించైనా యుద్ధం వస్తే ముందుండేది మనోజ్ రెడ్డి ఉంటాడు 100%. వాడు డబ్బులతోటి ఇస్తాడు కావచ్చండి, ఒకనికి 100 కోట్లు ఉంటాయి, వాడు 100 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి పార్టీకి దగ్గర అవుతాడు, మా అధినాయకుని దగ్గర అవుతాడు కావచ్చు. నా దగ్గర డబ్బులు లేవు, మరి నేనేం చేయాలి? నా త్యాగమే అవపడాలి నా నాయకునికి, నా కొట్లాటే అవపడాలి, నా పోరాటమే అవపడాలని పనిచేసే వ్యక్తి. అంటే నాకు గుర్తింపు రావాలంటే నేను నా పార్టీ కోసం ఏం చేస్తున్నా, నా పార్టీ నాకు ఏం చేసింది అన్నది నేను ఆలోచించను. ఎప్పుడు నేను నా పార్టీ కోసం ఏం చేసిన, నా నాయకుడు నాకేం చేసిండని నేను ఆలోచించాను, నా నాయకుని కోసం నేను ఏం చేసిన అన్నది ఫస్ట్ ఆలోచించే వ్యక్తిని. కాబట్టి ఇట్లనే ఉంటుంది నా స్టైల్. ఫైనల్గా అసలు మనోజ్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంది? చాలామంది మీ మిత్రులు అనుకోండి, లేదనుకుంటే మీరు ఇంతకుముందు అన్నటువంటి మీ కట్టప్పలు అనుకోండి, లేకపోతే మీ అనుకున్న బాహుబలు అనుకోండి, చాలా మంది ఆలోచించేది ఏంటంటే, ఇంత సైలెంట్గా ఉన్న మనోజ్ రెడ్డి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత సైలెంట్గా ఉన్నాడు, కానీ తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంది, అసలు ఏం చేయబోతున్నాడు మనోజ్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది ఈ సైలెంట్ను బ్రేక్ చేయడం కోసం మనోజ్ రెడ్డి ఎప్పుడు బ్రేక్ చేస్తాడని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? సింహం కూడా సైలెంట్గానే ఉంటుంది, వేటకి వెళ్ళేటప్పుడు 2 అడుగులు వెనుకకి వేస్తుంది. అట్లా అని చెప్పి సింహం భయపడదు, చాలాసేపు సింహం సైలెంట్గానే ఉంటుంది. సింహం గార్నించిందంటే దేనికో భయపడి గార్నించదు, అది అంటే వైలెంట్గా ఉన్నది అంటే అది దేనికో, అది గార్నించబుద్ధి అయింది, గార్నిస్తుంది. కానీ సింహం కూడా చాలాసేపు సైలెంట్గానే ఉంటుంది. ఇప్పుడున్న సమయంలో నాకు అనిపించింది సైలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది, క్యాడర్ కూడా వాళ్ళని ఉత్సాహపరిచడం అయిపోయింది. సెల్లుకు ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ అయింది, ఇప్పుడు బ్యాటరీ ఫుల్ అయింది నా పార్టీలో. నా మండలం ఎవరిని నిల్చోబెడితే వాళ్ళు గెలిచేటట్టు ఉన్నారు, అంత ఊపు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే బీఆర్ఎస్ పార్టీ వచ్చి, సరే ఇప్పుడన్నా నేను రెస్ట్ తీసుకోవద్దా? దిస్ ఈజ్ మై రెస్ట్ మోడ్. మనిషికి ఒక రెస్ట్ మోడ్ ఉంటుంది, ఇది నా రెస్ట్ మోడ్. ప్లస్ రెస్ట్ మోడ్ అంటే నేను ఉత్త ఖాళీ కూర్చొని ఉండే వ్యక్తినేం కాదు, నేను ఖాళీ ఉండే అస్సలే ఉండా. నేను చేయాల్సింది నేను చేస్తున్నా, రైతుల పరీక్షన వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఒక గైడెన్స్ ఇస్తున్నా. స్టూడెంట్స్కి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నా. ఏది కూడా అబద్ధాలు, ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఒక న్యూస్ ఛానల్ నడిపిస్తున్నప్పటికీ కూడా, ఏదో సొంత పార్టీ గురించి డబ్బా కాదు, ఉన్నది ఉన్నట్టు టెలికాస్ట్ చేద్దాం అనే ఆలోచనతో ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న అదే చేస్తాం కూడా. కాంగ్రెస్ మంచి పనులు చేసేది ఉంటే వారిని శబాష్ మస్తు చేస్తుందని టెలికాస్ట్ చేస్తాం, తప్పు చేసినప్పుడు తప్పు చేసినామంటాం. సొంత పార్టీలో కూడా ఏమైనా అటు ఇటు ఉన్నాయి అనుకోండి, అటు ఇటు ఉన్నాయని నిర్మమాటంగా చెప్తాం. అరే పార్టీలో పదవులు ఆశించో దేని గురించో లేం కాబట్టి సరే మనం సొసైటీకి ఏం చేయాలో అదే చేస్తాం, 100% చేసి చూపెడతా. కాకపోతే ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే అన్ని వైపుల నుంచి శత్రువులు ఎక్కువ పెరిగిపోతారు, సొంత పార్టీలో పెరిగిపోతారు, ప్రతిపక్షాల్లో పెరిగిపోతారు, అంత చుట్టూ సరౌండెడ్ అయినప్పుడు మనం కొంచెం ఆచి చూచి అడుగులు వేయాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి కొంచెం ఆచి చూసి అడుగులేస్తాం. థ్యాంక్ యూ నిజంగా మనోజ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను చాలామంది ఎమ్మెల్యేలను, మంత్రులను, ఇప్పుడున్నటువంటి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా చాలామంది ఇంటర్వ్యూ చేశాను. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే నాయకులను చాలా తక్కువ మందిని చూశాను. కానీ అడిగిన ప్రశ్నను అడిగినట్టుగా
మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పకుండా నిజాయితీగా చెప్పినటువంటి నాయకుడు మీరు ఒక్కడే. నిజంగా బెంగాల్ టైగర్ అనే బిరుదును కూడా మీకు ఇవ్వచ్చు. నిజంగా చెప్తున్నా నేను. ఎందుకంటే నేను చేసినటువంటి ఇంటర్వ్యూలలో చాలా మంది ఇంక్లూడింగ్ మీ రాజయ్య గారు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు స్కిప్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఉన్నది ఉన్నట్టుగా మీరు ఒక పార్టీలో ఉన్నా మరొక పార్టీని పొగిడినా ఆ పార్టీని అభిమానించిన దాని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప. ఖచ్చితంగా కూడా మీలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడున్నటువంటి సమాజానికి మీలాంటి లీడర్స్ చాలా అవసరం కూడా. సో నేను నిజంగా సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, నమస్తే, ధన్యవాదాలు. మీకు కూడా యువతకు అందరికి కూడా ఒక సందేశం ఏంటంటే పదవులకు ఆశకు పడి రాజకీయాలకు రాకండి. సమాజానికి ఏదైనా చేసినట్టుంటే రాజకీయాలకు రండి. అంతేగాని ఇలా పదవులకు ఆశపడి ఇప్పుడు వేరే పార్టీలు మారేటోడు ఎవరు మారుతారండి? పిరుకోడు మారుతాడు, స్వార్థపరుడు మారుతాడు, అవకాశవాదులు మారుతారు. అసలు సీసలైన కార్యకర్త ఎప్పుడూ మారాడు. ఎందుకంటే వాడు ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు నాలాంటి లీడర్ ఉన్నాడు అనుకో, నాకు ఈ పదవి కావాలి, ఈ ఆశలు కావాలనుకుంటే మారుతారు కదా. అసలు అట్లా లేదు. నిజాయితీ ఉంది మన దగ్గర, నికాసైన నాయకుడు ఎవ్వరు కూడా పార్టీలు మారరు. మీరు కూడా మారకండి. ఒక స్టాండ్ మీద రేపు సమాజాన్ని మనం నిర్మించుకోవాలంటే మంచి నాయకుడు, గ్రామాలలో కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లలో మంచి వారిని ఎన్నుకోండి. ఒక మంచి సర్పంచ్ని ఎన్నుకోండి, చదువుకున్న వారిని ఎన్నుకోండి. ఉమనైజర్ అంటే ఈ చిల్లర పనులు, ఉమనైజర్ అంటే తెలుసు కదా, ఈ ఊర్లలో వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయిల చుట్టూ తిరిగేటోళ్ళను, వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళను అటు ఇటు చేసేటోళ్ళని, ఇలాంటి ఎదవలను ఎన్నుకోకండి. ఇంకోటి తాగుబోతులను ఎన్నుకోకండి, లేకుంటే ఏదైనా దందాలు చేసేటోళ్ళని ఎన్నుకోకండి, లంచగొండిలను ఎన్నుకోకండి. ఈ సర్పంచ్లను ఎలా ఎన్నుకోవాలన్నది కూడా మీకు డౌట్ వస్తుంది గ్రామాలలో. దాని గురించి కూడా చెప్తున్నా. ఇట్లాంటి ఎదవలను పక్కన పెట్టి ఒక మంచి ఉత్తముని ఎన్నుకున్నప్పుడు మనది ఒక ఉత్తమమైన గ్రామం అవుతుంది. అలా విధంగా ప్రతి ఒక్క నాయకుని కూడా ఎంపీటీసీనైనా జెడ్పీటీసీలైనా రేపు ఎమ్మెల్యేలైనా కూడా మంచి వారిని ఎన్నుకోండి. ఈ రాజకీయం కోసం బతికే వారిని, రాజకీయం కోసమే రాజకీయంలోనే బతుకుతాం, రాజకీయంలోనే సంపాదిస్తామని ఆలోచన పెట్టుకోకుండా యువత కూడా ముందుకు అడిగేయాలి. ఈ రాజకీయంలో ఏముండదు, అంత చెత్తగానే హీరోలు అయితే అంటారు. ఈ కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్ళే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే. అయినప్పటికీ కూడా దయచేసి యువత అందరినీ మేల్కోండి, రండి రాజకీయాలకు. ఇలాంటి ఎదవలన్నదాన్ని దూరం అయ్యేటట్టు చేయండి రాజకీయానికి. కాకపోతే ఇది ఏంటంటే ఇదంటే డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు ఇది ఎదవల ఆట అయిపోయింది రాజకీయం అంటే. కానీ దేశ భవిష్యత్తు అయినా రాష్ట్ర భవిష్యత్తు అయినా బాగుండాలి, మన గ్రామాలు బాగుండాలి, మండలాలు బాగుండాలంటే మంచివారు రాజకీయంలోకి ఉండాలన్న ఆకాంక్షతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ రెడ్డి గారు. నిజంగా కూడా ఈరోజు మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేసినాం. మనోజ్ రెడ్డి ఎక్కడ పోయిండు అని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్న చాలా మంది డౌట్స్ ఉన్నాయి కదా, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని చెప్పేసి ఇంటర్వ్యూ చేయడం జరిగింది.